హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పటికే టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఒకసారి మనం సైకాలజీ ప్యాటర్న్ 2 డేస్ నుంచి ఎలా వస్తుంది అని దానికి సంబంధించి రీసెర్చ్ చేసిన తర్వాత మనకు ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అంటే దాదాపు సిలబస్లో ఉన్నటువంటి అంశాల పరంగా చూసుకున్నప్పుడు సిద్ధాంతాల నుంచి కానివ్వండి, ముఖ్యంగా మనకు డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్ నుంచి ముఖ్యంగా వికాస నియమాలకు సంబంధించి విద్యా అనువర్తనాలు, అదేవిధంగా వికాసంలోని వివిధ అంశాలకు సంబంధించి శైశవ దశ, పూర్వబాల దశ, ఉత్తర బాల దశ, కుమార దశల్లో జరిగేటువంటి భౌతిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, భాషా వికాసంలో మార్పుల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. తర్వాత వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా దాని తర్వాత ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు కానివ్వండి, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞా లబ్ధి గురించి ప్రశ్నలు రావడం జరుగుతుంది. తర్వాత సహజ సామర్థ్యాల యాప్టిట్యూడ్ నుంచి గమనిస్తే సహజ సామర్థ్యాల యొక్క నిర్వచనాల నుంచి, సహజ సామర్థ్య మాపన పరీక్షల నుంచి, వాటి ఉపయోగాల నుంచి మనకు ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా అభిరుచి, ఇంట్రెస్ట్ గురించి చూసినప్పుడు దీని నుంచి 2 రోజుల్లో ప్రశ్న రాలేదు, కానీ ఇందులో ఉన్నటువంటి అభిరుచి మాపనలు తర్వాత సెక్షన్లో రావడానికి అవకాశం ఉంది. వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యాటిట్యూడ్, వైఖరులకు సంబంధించినటువంటి సంబంధించిన ప్రశ్నలు 2 డేస్ నుంచి రాలేదు. అయితే వైఖరి యొక్క లక్షణాలు, వైఖరుల రకాలు మనం వైఖరి మాపనలు తెలుసుకొని ఉండాలి. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ గమనించినప్పుడు ముఖ్యంగా అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి అవగాహన సంబంధించి అభ్యాసనం నుంచి మనం ప్రశ్నలు గమనిస్తే ముఖ్యంగా అభ్యాసన సిద్ధాంతాలకు సంబంధించి పియాజే, కోల్బర్గ్, తర్వాత ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజ్ఞ లబ్ధి ఇచ్చి అది ఏ దశకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో మనం గమనించినట్టే కోల్బర్గ్, పియాజే సిద్ధాంతాలు, ఆర్టీఐ 2009 2009 కాకుండా ఇప్పుడు దాన్ని కాకుండా ఎన్పిఈ 2020 నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. తర్వాత వికాస్ సూత్రాల నుంచి వస్తున్నాయి. తర్వాత అభ్యాసన సిద్ధాంతాలు, తర్వాత స్మృతి విస్మృతి నుంచి, అవరోధంలో పురోగామి అవరోధం, తిరోగామి అవరోధం గతంలో ప్రశ్నలు వచ్చాయి, కానీ 2 డేస్ సెషన్స్లో రాలేదు. తర్వాత పుస్తకాలు, వాటి యొక్క రచయితలు, నిర్వచనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా సింపుల్గా గుర్తింపు గణన, పొదుపు గణన సూత్రాలు ఉన్నాయి కదా, అవి డైరెక్ట్ వస్తున్నాయి. మరియు దాని నుంచి ప్రశ్నలు కూడా చేయవలసిన పరిస్థితి మనకు సెషన్స్లో కనిపించింది. తర్వాత రక్షక తంత్రాల నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. మార్గదర్శక మంత్రణం, తర్వాత మెంటల్ హెల్త్, మానసిక వైకల్యం నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. ఈ విధంగా గతంలో వచ్చినటువంటి ప్రశ్న పత్రాల ఆధారంగా చేసుకొని మనకు ఇంకా కంటిన్యూ ఎగ్జామ్స్ ఉన్నాయి, ర్యాపిడ్ రివిజన్ లాగా ఈ క్లాస్ చూస్తే ముఖ్యంగా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మేము ఇప్పుడు క్రాక్ చేసాం. ఏ విధంగా ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకొని దాని ఆధారంగా సైకాలజీలో ఈ ఒక్క క్లాస్ చూస్తే దాదాపు 30 అని చెప్పలేము, కానీ 10 నుంచి 15 ప్రశ్నలు మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటాయనే విధంగా ఈ క్లాస్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఇందులో చక్కటి లెసన్ ప్లాన్ అందించినటువంటి మా యొక్క బృందానికి ధన్యవాదాలు. ఈ క్లాస్ మొత్తం పూర్తిగా ఎటువంటి పుస్తకాల నుంచి మనం చెప్పుకోబోతున్నామంటే ఈ విధంగా ఒకసారి చూడండి. ఈ పుస్తకం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఎలిమెంటరీ విద్య ఏ సంవత్సరం అంటే 2001 ఎడిషన్ పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం ఆధారంగా అదేవిధంగా డిఎడ్ మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది దీనికంటే కొంచెం కొత్త మోడల్, దీని ఆధారంగా. తర్వాత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోటీ పరీక్షల్లో ప్రత్యేకం తెలుగు అకాడమీ బుక్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఈ పాఠ్యపుస్తకం ఆధారంగా. అదేవిధంగా
2022లో రిలీజ్ చేసినటువంటి టెట్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ప్రశ్నల నిధి ఆధారంలో ఉన్న ప్రశ్నల ఆధారంగా బిఎడ్ శిశు వికాస దృక్పథాలు, ఈ విధంగా ఈ 5 పుస్తకాల మిళితంగా క్వశ్చన్ పేపర్ సిలబస్ ఆధారంగా ప్యాటర్న్లో ఎటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు దాన్ని క్రాక్ చేసి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్లో ఈ బుక్స్ ఆధారంగా మార్కెట్లో లభించే ఏ పుస్తకాలు కాకుండా అకాడమీ పుస్తకాల ఆధారంగా ఒకసారి గమనించుకోండి. ఈ పుస్తకాల ఆధారంగా మాత్రమే ఈ క్లాస్ను చెప్పడం జరుగుతుంది. ఇందులో విషయాలను మాత్రమే క్రోడీకరించి అభ్యర్థులకు వివరించడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ క్లాస్ని కనుక జాగ్రత్తగా యూస్ చేసుకుంటే ఒక నోట్ పుస్తకం పక్కన పెట్టుకోండి, రఫ్కి మనం రాసి చెప్పేటువంటి అంశాలను క్షుణ్ణంగా నోట్ చేసుకోండి. దాదాపు ఈ సెక్షన్ తొందరగానే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యమైన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం సైకాలజీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి వివిధ రకాల పదాల యొక్క ఆంగ్ల భాషా పదాలు, వాటికి మూలం, అవి ఏ భాషా పదాలు సంబంధించి ప్రశ్నలు తరచుగా అడుగుతున్నటువంటి అంశం. ఆంగ్ల భాష, మూల భాష, దాని అర్థం. ముఖ్యంగా ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే సైకాలజీ అనే పదం ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాష పదం. సైకాలజీ అనే పదం ఈ మూల భాష పదం ఏది, ఏ భాషకు సంబంధించింది అంటే మనం అక్కడ చెప్పాల్సింది గ్రీకు భాష. ఈ విధంగా సైకాలజీ మొత్తం ఈ 5 బుక్ల నుంచి పరిశీలించిన తర్వాత మనకు 15 పదాలు ఇక్కడి నుంచి రావడం జరిగింది. అందులో 4 పదాలు గ్రీకు భాషకు సంబంధించి, 1 పదం ఫ్రెంచ్ భాషకు సంబంధించి, 1 పదం జర్మనీ భాషకు సంబంధించి, మిగిలిన పదాలన్నీ లాటిన్ భాషా పదాలు. ఇక్కడ బోర్డు మీద ఒకసారి గమనిస్తే సైకాలజీ, నిమోనిక్స్, పెడగాగి, అటిజం ఇవి ఆంగ్ల పదాలు. కానీ వీటి యొక్క మూలం ఏ భాషా పదాలు అంటే గ్రీక్. సైకాలజీ అనే పదం సైక్, లాగోస్ అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. నిమోనిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం నిమోనిక్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. పెడగాగి అనేటువంటి ఆంగ్ల పదం పెడగాగస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. అటిజం అనేటువంటి ఈ ఆంగ్ల పదం ఆటోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. సో గ్రీకు పదాలు మనకు సైకాలజీలో 4 ఉన్నాయి. సైకాలజీ, నిమోనిక్స్, పెడగాగి, అటిజం ఇవి ఆంగ్ల పదాలు. వీటికి మూలంగా ఉన్నటువంటి పదాలు ఏ పదాలు అంటే గ్రీకు భాషా పదాలు. తర్వాత డెజావు, గెస్టాల్ట్ గురించి మాట్లాడుకుందాం. డెజావు గురించి తర్వాత వర్ణించుకుందాం. గెస్టాల్ట్ వాదం వచ్చినప్పుడు గెస్టాల్ట్ గురించి సమగ్ర సమాచారం దాని అంటారు, దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఇది ఏ భాషా పదం అంటే డెజావు, గెస్టాల్ట్ భాష మూల పదాలు ఒకసారి గమనిస్తే డెజావు డిఎఫ్ డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదంగా గుర్తుంచుకోవాలి. డెజావు డిఎఫ్ డి ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి. డిఎఫ్ డెజావు ఫ్రెంచ్ భాషా పదం. గెస్టాల్ట్ అనేది గ్రీకు భాష పదం కాదు బాబు, గుర్తుపెట్టుకోండి. గెస్టాల్ట్ జర్మనీ భాషా పదం. జర్మనీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గెస్టాల్ట్ జర్మనీ. మిగిలిన ఏ పదాలు పర్సనాలిటీ కానివ్వండి, ఎమోషన్, మోటివేషన్, ప్యూబర్టీ, అడాల్సెన్స్, అసైన్మెంట్, మొరాలిటీ, ఇంట్రోస్పెక్షన్ అంటే అంతఃపరిశీలన పద్ధతి, డిసిప్లైన్, ఈ అన్ని పదాలు కూడా లాటిన్ భాషా పదాలు అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పదం ఆ భాష యొక్క మూల పదాన్ని ఒకసారి గమనించుకుందాం. ఈ 15 పదాలను ఒక పేపర్లో రాసుకోండి. ఆ పదాలు ఆంగ్ల భాష పదం ఏమిటి, దాని మూల భాష పదం ఏమిటి, అది ఏ భాషకు సంబంధించినది ఒకసారి గమనించుకోండి. ఇక్కడ చూడండి 4 గ్రీకు భాష పదాలు, డెజావు ఫ్రెంచ్ భాష, గెస్టాల్ట్ ఏ భాష పదం జర్మన్ భాష పదం, తర్వాత పర్సనాలిటీ పర్సోనా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది, ఎమోషన్ ఎమోవర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది, మోటివేషన్ మోవిర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది, ప్యూబర్టీ ప్యూబర్టాస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది, అడాల్సెన్స్ అడాల్సెరే అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది, అసైన్మెంట్ అసైడర్
అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. మొరాలిటీ, మోర్స్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. తర్వాత ఇంట్రోస్పెక్షన్, ఇంట్రోస్పియర్ అనేటువంటి 2 లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది. తర్వాత డిసిప్లైనరీ అంటే దీని అర్థం అంటే టు టీచ్, బోధించుట. డిసిప్లైన్ అనేటువంటి ఆంగ్ల పదం డిసిప్లినరీ అనేటువంటి లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది. ఈ పదాలను ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. తర్వాత తరచూ అడుగుతున్నటువంటి ఈ ఈక్వేషన్స్ ఒకసారి గమనిస్తే, వికాసం ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం అంటే ఫంక్షన్ ఆఫ్, ఎఫ్ అంటే ఫంక్షన్ అంటారు, ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇంగ్లీష్లో అయితే డెవలప్మెంట్ ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. తర్వాత ఇదేవిధంగా ప్రవర్తన అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క ప్రభావం కాబట్టి బిహేవియర్ అనువంశికత ఇంటూ పరిసరాలు. తర్వాత జ్ఞానేంద్రియ వికాసం ఏ విధంగా జరుగుతుంది క్వశ్చన్స్ వస్తుంది దీని మీద. జ్ఞానేంద్రియ వికాసం మొదటగా స్పర్శ, 2 రుచి, 3 వాసన, 4 వినికిడి, 5 దృష్టి. స్పర్శ సామర్థ్యం మొదటగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం సీక్వెన్స్ ఇది టెట్లో రావడానికి అవకాశం ఉంది. స్పర్శ, రుచి, వాసన, వినికిడి, దృష్టి. అదేవిధంగా ఈ ప్రశ్న చాలాసార్లు వస్తుంది. క్రోమోజోముల సంఖ్య జైగోట్లో కానీ మానవులో ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య 46 లేదా 23 జతలు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దాదాపు అది వికాసం డెవలప్మెంట్ ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. వికాసము ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత అభ్యాసం దాదాపు అన్ని ఎగ్జామ్స్లో అడిగారు. ఇది ప్రవర్తన అనువంశికత ఇంటూ పరిసరాలు, ఇది అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. అదేవిధంగా జ్ఞానేంద్రియ వికాసానికి సంబంధించి మొదటగా స్పర్శ. తల్లి గర్భంలో 8వ నెలలోనే మనకు స్పర్శ సంబంధించినటువంటి జ్ఞానేంద్రియం అభివృద్ధి చెందుతుంది. తర్వాత రుచికి సంబంధించి తల్లి గర్భంలో 13 నుంచి 15 వారాల్లో రుచి మొగ్గలు అనేవి నాలుక మీద గర్భస్థ శిశువుకి ఏర్పడడం జరుగుతుంది. తర్వాత 3వది వాసన. చూడండి, వరుసగా 2 రుచి గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిది స్పర్శ, రెండవది రుచి. రుచి మొగ్గలు తల్లి గర్భంలో 13 నుంచి 15 వారాలలో రుచి మొగ్గలు ఏర్పడతాయి. తర్వాత అభివృద్ధి చెందే 3వ స్థానంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియం వాసన దేని ద్వారా, ముక్కు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4 వినికిడి. 23 వారాల శిశువు పెద్ద శబ్దాలను వినేటువంటి అంటే జ్ఞానేంద్రియ వికాసం అని జరుగుతుంది. తర్వాత దృష్టి. చివరిగా అభివృద్ధి చెందేటువంటి జ్ఞానేంద్రియం ఏదంటే చివరి స్థానంలో ఉండేది దృష్టి, కన్ను. ముందుగా 12 అంగుళాల దూరంలో ఉన్నటువంటి వస్తువులను శిశువు చూడగలుగుతాడు. తర్వాత 1 నెల తర్వాత నలుపు, తెలుపు, బ్లాక్ అండ్ వైట్ కలర్లను గుర్తిస్తాడు. 2 నెలలకు వివిధ రంగుల మధ్య కలర్స్ మధ్య తేడాలను గుర్తిస్తాడు. 6-7 నెలల మధ్య చేయికి కన్నుకి దృష్టి సమన్వయం అంటే కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా జ్ఞానేంద్రియ వికాసం గురించి మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకునే డిఎస్సిలో కూడా ఇక్కడి నుంచి మనకు రావడం. జ్ఞానేంద్రియ వికాసం సీక్వెన్స్ చూడండి. మొదట స్పర్శ ఎప్పుడు తల్లి గర్భంలో 8వ నెలలోనే స్పర్శ సామర్థ్యం ఏర్పడుతుంది. 2వ స్థానంలో ఉండేది రుచి. రుచికి సంబంధించి తల్లి గర్భంలోనే 13 నుంచి 15 వారాల్లో రుచి మొగ్గలు ఏర్పడతాయి. తర్వాత 3వ స్థానంలో వాసన. తర్వాత 4వ స్థానంలో వినికిడి. 23 వారాలకి శిశువు పెద్ద శబ్దాలను కూడా వినగలుగుతాడు. తర్వాత దృష్టికి సంబంధించి చూస్తే చివరగా శిశువులో అభివృద్ధి చెందేటువంటి జ్ఞానేంద్రియం దృష్టి అనేది శిశువు పుట్టగానే 12 అంగుళాల దూరంలో ఉన్నటువంటి వాటిని చూడగలుగుతాడు. 1 నెల తర్వాత నలుపు, తెలుపు రంగులను గుర్తిస్తాడు. 2 నెలల తర్వాత వివిధ రంగుల మధ్య కలర్స్ మధ్య మన తేడాలను గమనిస్తాడు. తర్వాత 6-7 నెలల మధ్య చెయ్యికి కన్నుకి దృష్టి సమన్వయం ఏర్పడుతుంది. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఏర్పడి 6-7 నెలల మధ్య మనకు దృష్టి వికాసం ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత చివరగా క్రోమోజోములు. ఇది ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారు మీ ఇష్టం. 23 జతలు. జైగోట్లో కానీ మానవునిలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 23 జతల క్రోమోజోము లేదా 46 అనేటువంటి విషయాన్ని అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోండి. తర్వాత తరచూ ప్రశ్న వస్తున్నటువంటి ఏరియా
హెరిడిటీ లాస్ ఆఫ్ మెండల్. మెండల్ అనువంశిక నియమాలు అంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి గ్రెగర్ మెండల్ తీపి బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేసి 3 అనువంశిక నియమాలను తెలియజేశారనమాట. అవే గ్రెగర్ మెండల్ హెరిడిటీ లాస్ ఆఫ్ మెండల్ అంటారు. ఇవి మొత్తం 3 ఉన్నాయి. సారూప్యత నియమం, ప్రతిగమన లేదా తిరోగమన నియమం, వైవిధ్య నియమం. ఈ 3 టెట్లో అయితే ప్రశ్న ఎలా వస్తుందంటే గ్రెగర్ జోహాన్ మెండల్ యొక్క అనువంశిక నియమాలు ఎన్ని, 3, 4, 5, 6 అని వస్తుంది. తర్వాత ఈ సారూప్యత, ప్రతిగమన, తిరోగమన లేదా వైవిధ్య నియమాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనకు అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సారూప్యత లేదా పోలిక, లా ఆఫ్ సిమిలారిటీ అంటాం. అంటే ఒక రకం జీవరాశులకు అదే రకం జీవరాశులు జన్మించడం, అనగా తల్లిదండ్రులను పోలిన పిల్లలు వారసత్వంగా జన్మించరావడం. అంటే ఉదాహరణకు తెలివైన వారికి తెలివైన పిల్లలు, తెలివి తక్కువ వారికి తెలివి తక్కువ పిల్లలు. ఎలాంటి వాళ్ళకి అలాంటి వారే అనమాట. జామ చెట్టుకు జామకాయలు రావడం, పులి కడుపున పులే పుడతారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తండ్రిలాగా పౌరాణిక పాత్రలో రాణించగలగడం. అంటే తల్లిదండ్రుల పోలికలు సేమ్ ఎలా ఉన్నారో సారూప్యంగా, లా ఆఫ్ సిమిలారిటీ. అది గ్రెగర్ మెండల్ యొక్క మొదటి అనువంశికత నియమం. రెండవది ప్రతిగమన లేదా తిరోగమన, లా ఆఫ్ రిగ్రెజేషన్. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే జన్యువుల యొక్క అసాధారణ కలయిక వల్ల కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పూర్తిగా విరుద్ధంగా తిరోగమనం చెందుతాయి. అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క జన్యువుల తరుగుదల వలన ఈ స్థితి అనేది ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు ఒక సామెత ఉంది చూడండి, పండిత పుత్ర పరమసుంఠ అనే సామెత గ్రెగర్ మెండల్ యొక్క ఈ ప్రతిగమన లేదా తిరోగమన అనువంశికత నియమానికి సంబంధంగా ఉంటుంది. అంటే తెలివైన తల్లిదండ్రులకు తెలివి తక్కువ పిల్లలు జన్మించడం, తెల్లగా అందంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు నల్లగా అందహీనంగా పిల్లలు పుట్టడం. అంటే ఇటువంటి దానికి ముఖ్యంగా జన్యు రీత్యా దగ్గర సంబంధికులు మేనరిక వివాహాల మధ్య జరిగినప్పుడు ఈ విధంగా జన్యువుల మధ్య అనువంశికలలో ఈ విధంగా తిరోగమనం ప్రతిగమనం కనిపిస్తుంది. తర్వాత వైవిధ్యం. అంటే వైవిధ్యం అంటే లా ఆఫ్ వేరియేషన్ అంటాం. ఇందులో ఫలీకరణ సమయంలో జన్యువు కలయికలు వచ్చే తేడాల వల్ల బట్టి ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లల మధ్య కూడా వైవిధ్యాలను మనం తేడాను గమనిస్తాం. అంటే ఇద్దరున్నారు, గీత ప్రియ, ఇద్దరు సోదరులే. అయితే గీతకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, సీతకేమో బాలకృష్ణ అంటే ఇష్టం. అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టినా కానీ వాళ్ళ మధ్య ఇష్టాల్లో కానీ లక్షణాల్లో కానీ వైవిధ్యం ఉంటుంది. అంటే ఒకసారి గమనిస్తే ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఇంకో ఉదాహరణ గమనిస్తే ఒకరేమో పొడువుగా ఉంటే ఒకరు పొట్టిగా ఉంటారు. అంటే వైవిధ్యం, ఇద్దరు శిశువుల మధ్య వైవిధ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా సారూప్యత నియమం, ప్రతిగమన నియమం, వైవిధ్య నియమం, లా ఆఫ్ హెరిడిటీ లాస్ ఆఫ్ మెండల్ ఎన్ని అంటే 3 అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఈ విధంగా మెండల్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించాలి. తర్వాత టెట్లో డైరెక్ట్గా వచ్చేటటువంటి ఇంకొక ప్రశ్న లింగ నిర్ధారణ. స్త్రీ శిశువు అయితే వాటి యొక్క క్రోమోజోమ్ ఎలా ఉంటుంది, పురుష శిశువు అయితే దాని యొక్క క్రోమోజోమ్ XXA XY అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే సెక్స్ డిటర్మినేషన్ లింగ నిర్ధారణ. తల్లిదండ్రుల నుంచి శిశువుకు సాధారణంగా మానవులు ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య 23 జతల్లో అందులో 22 శారీరకంగా ఉండి ఒక జత లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒక జత లైంగికంగా ఉంటాయి. అందులో తండ్రి నుంచి ఎల్లప్పుడూ X లేదా Y రెండిట్లో ఏదైనా రావచ్చు. తల్లి నుంచి కేవలం X మాత్రమే మనకు బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా తండ్రి నుంచి X, తల్లి నుంచి X వస్తే XX స్త్రీ శిశువు పుడుతుంది. తండ్రి నుంచి Y క్రోమోజోమ్, తల్లి నుంచి X క్రోమోజోమ్ వచ్చినప్పుడు XY వచ్చినప్పుడు మగ శిశువు ఏర్పడుతుంది. ఈ విధంగా లింగ నిర్ధారణ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. XX అంటే స్త్రీ, XY అంటే మగ శిశువుగా గుర్తించాలి. ఇక్కడ తల్లి నుంచి X క్రోమోజోమ్ వస్తుంది. ఇది అంతా తటస్థంగా జరిగేటువంటి ప్రక్రియ అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా
ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంతో కలవడం వలన అనగా ఎక్స్ కలయిక వలన ఆడ శిశువు జన్మిస్తుంది. వై క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంతో కలవడం వలన XY కలయిక వలన మగ శిశువు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల లింగ నిర్ధారణ అనేది ఇక్కడ మనం గమనిస్తే మగ జీవులపైన మనకు ఉన్నట్టు తెలియజేస్తుంది. వై క్రోమోజోమ్ వస్తేనే XY మగ శిశువు, తల్లి నుంచి ఎక్స్ తండ్రి నుంచి X వస్తే ఆడ శిశువు అనేటువంటి విషయాలు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడేటువంటి అంశాలు 4 ఉన్నాయి. అవి ఏంటంటే లింగ నిర్ధారణ, అనువంశిక లక్షణాలు, శిశువుల సంఖ్య, శిశువుల క్రమ సంఖ్య. ఇవన్నీ కూడా ఫలదీకరణ సమయంలోనే యాదృచ్ఛికంగా జరిగేటువంటి విషయాలే. ఇక్కడ మనం టెట్కి సంబంధించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆడ శిశువు అంటే XX క్రోమోజోముల కలయిక, మగ శిశువు అంటే XY క్రోమోజోముల కలయిక. మానవంలో ఉండే మొత్తం క్రోమోజోముల సంఖ్య 46 లేదా 23 జతలు అనేటువంటి విషయాన్ని ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాను. తర్వాత అనువంశికవాదులు, పరిసరవాదుల నుంచి టెట్కి, డిఎస్సి కూడా వస్తున్నాయి. టెట్కి ముఖ్యంగా ఈ కింది వాటిలో భిన్నంగా ఉన్న వారిని గుర్తించండి, ఈ కింది వాటిలో అనువంశికవాదులను గుర్తించండి, ఈ కింది వాటిలో పరిసరవాదులను గుర్తించండి. ఈ విధంగా ప్రశ్నలు అడుగుతారు. అనువంశికవాదులకు సంబంధించి ఫ్రాన్సిస్ గాల్టన్, డగ్డేల్, గోడార్డ్, పియర్సన్, ఫ్రీమన్, కెల్లాగ్, డాక్టర్ విన్షిప్ వీరు అనువంశికవాదులు. తర్వాత పరిసరవాదులకు సంబంధించి వాట్సన్, న్యూమన్, ఫ్రీమన్, హాల్జింగర్, స్కోడాక్, గోర్డాన్, WC బాగ్లే వీరు పరిసరవాదులు. ముఖ్యంగా ఫ్రాన్సిస్ గాల్టన్ గురించి మనం ముందు తెలుసుకుంటాం. ఫ్రాన్సిస్ గాల్టన్, డగ్డేల్, గోడార్, పియర్సన్, ఫ్రీమన్, కెల్లాగ్, డాక్టర్ విన్షిప్ అనువంశికవాదులు. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత పరిసరవాదులు వాట్సన్ వ్యక్తీకాసం మీద పరిసర ప్రభావం సమర్థించిన వారే ఈ పరిసరవాదులు. నాకు 1 డజన్ మంది శిశువులను మీరు ఇవ్వగలిగితే మీరు కోరిన వేరేగా వారు దొంగలు కావాలంటే దొంగలు, నేరస్తులు కావాలంటే నేరస్తులు, ఉద్యోగులు కావాలంటే ఉద్యోగస్తులు అలా మారుస్తా అని చెప్పినటువంటి పరిసరవాది వాట్సన్. తర్వాత న్యూమన్, ఫ్రీమన్, హల్జింగర్ 19 జతల సమరూప కవులల్లో వీరు పరిసరాల ప్రభావం గురించి పరిశోధన చేశారు. స్కోడాగ్, గోర్డాన్, WC బాగ్లే ఎవరో కాదు, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథకర్త. పాఠశాల వసతులు, వ్యక్తుల వికాసాల మధ్య సంబంధం వివరించే పుస్తకమే ఈ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి పుస్తకం రాసినటువంటి వ్యక్తే ఈ WC బాగ్లే. ముఖ్యంగా పరిసరవాదుల్లో సంబంధించి వాట్సన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అనువంశిక సంబంధించి ఫ్రాన్సిస్ గాల్టన్, డగ్డేల్, గోడార్డ్, పియర్సన్, ఫ్రీమన్, కెల్లాగ్, డాక్టర్ విన్షిప్ అనేటువంటి వ్యక్తి ఎడ్వర్డ్ మీద అనువంశిక పరిశోధన చేయడం జరిగింది. ఫ్రాన్సిస్ గాల్టన్ అయితే ప్రముఖ వ్యక్తుల కుటుంబాల మీద చేయడం జరిగింది. డగ్డేల్ అయితే మార్క్స్ జూక్స్ అనేటువంటి కుటుంబాల మీద చేయడం జరిగింది. గోడార్డ్ అయితే మార్టిన్ కల్లికా కుటుంబాల మీద చేయడం జరిగింది. పియర్సన్ డార్విన్ కుటుంబం. ఇక్కడ పియర్స్ సబ్బు గుర్తుపెట్టుకోండి. పియర్స్ అనే సబ్బు డార్విన్ కుటుంబం ఉపయోగించేది అనే విధంగా గుర్తుపెట్టుకోండి. పియర్సన్, డార్విన్ కుటుంబం, అనువంశికత. అదే కెల్లాగ్ తన యొక్క కుమారుడైనటువంటి కెల్లాగ్ ఏం చేశాడంటే ఇద్దరి మీద అనువంశికత అంటే తన శిశువు అయినటువంటి డొనాల్డ్, అదేవిధంగా ఒక చింపాంజీ గూవాను ఒకే చోట ఒకే పరిసరాలు కనిపించినప్పటికీ అనువంశికత ద్వారా చింపాంజీ లక్షణాలు, తన మానసిక గొనాల్డ్కి మామూలు అనువంశికతంగా మానవ లక్షణాలు రావడం గమనించడం జరిగింది. ఈ విధంగా కెల్లాగ్ సంబంధించి డొనాల్డ్, గూవా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టి ముఖ్యంగా ఇవన్నీ మనకు అవసరం లేదు. కొట్టే తెచ్చే విధంగా అనువంశికవాదులు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్, డగ్డేల్, గోడార్డ్, పియర్సన్, ఫ్రీమన్, కెల్లాగ్, డాక్టర్ విన్షిప్. పరిసరవాదులు అంటే వాట్సన్, ఫ్రీమన్, హాల్జింగర్. 2 చోట్ల ఫ్రీమన్ కన్ఫ్యూజ్ కావచ్చు చూసుకోండి. స్కోడాగ్, గోర్డాన్, WC బాగ్లే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథకర్త ఎవరు అంటే WC బాగ్లే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకున్న తర్వాత మెయిన్ పాయింట్ నేర్చుకుందాం. తర్వాత జనన పూర్వ దశలకు ఒకసారి గమనిస్తే మొత్తం 3 దశలు ఉంటాయి. అది బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ. ఒకసారి గమనించుకోండి. ఇది డిఎస్సిలో కూడా వచ్చింది, టెట్లో కూడా తరచూ వస్తున్నటువంటి ఏరియా అనమాట. జనన పూర్వ దశ.
జనన పూర్వ దశలో ఎన్ని దశలు ఉన్నాయంటే 3 ఉన్నాయి. అండం ఫలదీకరణ చెందినటువంటి 9 నెలల వరకు ఉండేటువంటి శిశువు జన్మించే వరకు ఉండేటువంటి కాలమే జనన పూర్వకాలం. ఇందులో ఉన్నటువంటి దశలను మనం 3 రకాలుగా విభజించారు. అవి బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ. బీజ దశ అంటే ఫలదీకరణం జరిగినప్పటి నుంచి 2 వారాల వరకు, అంటే 0 నుంచి 2 వారాలు. శుక్రకణం అండకణం కలిసిన ఫలదీకరణ అనంతరం జైగోట్ ఏర్పడినప్పటి నుంచి 2 వారాల వరకు ఉన్నటువంటి సమయమే బీజ దశ. ఈ దశలో సంయుక్త బీజంకు బాహ్య పోషణ అనేది ఉండదు. కావున గుండు సూది మొన పరిమాణంలో జైగోట్ అనేది ఉంటుంది. దీని యొక్క పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు, ఎందుకంటే బాహ్య పోషణ ఎటువంటి ఉండదు. ఈ జైగోట్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే సమయంలో అనేక సార్లు విభజించింది 2 పొరలుగా ఏర్పడుతుంది. ఈ పొరలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పై పొర ఏం మారుతుంది, లోపలి పొర ఏం మారుతుంది. పై పొర వదిలేయండి, లోపలి పొర మాత్రం పిండంగా మారుతుంది. పిండంగా మారును, గుర్తుపెట్టుకోండి. సింపుల్. లోపలి పొర పిండంగా మారుతుంది. పై పొర వచ్చి జరాయు, నాభిరుజ్జు, ఆమ్నియాటిక్ సంచిగా మారుతాయి. గుర్తుపెట్టుకోండి. బీజ దశ అనేది ఫలదీకరణ నుంచి 2 వారాల వరకు ఉంటుంది. బాహ్య పోషణ లేని కారణంగా ఇది గుండు సుది మొన ఆకారంలో, దీని పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఇది జైగోట్ అనేది ఫాలోపియన్ నాళం నుంచి గర్భాశయానికి చేరే సమయంలో అనేక సార్లు విభజన చెంది 2 పొరలు ఏర్పడుతుంది. పై పొరను మర్చిపోండి, లోపలి పొర పిండంగా మారుతుంది. పై పొర వచ్చి జరాయువు, నాభిరజ్జు, అమ్నియాటిక్ సంచిగా మారుతుంది. ఎందుకంటే అది గుర్తుపెట్టుకుంటే ఇది మర్చిపోండి. రెండిట్లో ఏది గుర్తుపెట్టుకున్నా మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ దొరికిపోతుంది. లోపలి పొర పిండంగా మారుతుంది. పై పొర అనేది జరాయు, నాభిరజ్జు, అమ్నియాటిక్ సంచిగా మారుతుంది. తర్వాత 2వ దశ పిండ దశ. పిండ దశ అనేది 2 వారాల నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దశలో పిండం చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎక్కువ మార్పులు మొదట తల భాగం జరిగి తర్వాత ఇతర భాగాలకు పెరుగుదల అనేది జరుగుతుంది. శరీరం బయట లోపల ఉండేటువంటి ముఖ్య భాగాలన్నీ ఏర్పడతాయి. జరాయువు, నాభిరజ్, అమ్యూనిటీ సంచి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావాల్సినటువంటి భద్రత, ఆహారాన్ని అందిస్తాయి. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1/4 ఔన్సుల బరువు, 1.5 అంగుళాల పొడవు అనేది ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ పాయింట్ ఇంపార్టెంట్. పిండ దశలో శిశు యొక్క బరువు ఎంత అంటే 1/4 ఔన్సులు, పొడవు 1.5 అంగుళాలు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి అవయవాలు చిన్న మనిషి ఆకారంగా ఏర్పడే జననపూర్వ దశ ఏదంటే పిండ దశ. పిండ దశ కాలం 2 వారాల నుంచి 2 నెలలు. సింపుల్గా చూసుకోండి కాలాలు. బీజ దశ అయితే 0 నుంచి 2 వారాలు, పిండ దశ అయితే 2 వారాల నుంచి 2 నెలలు. తర్వాత 3వది భ్రూణ దశ. భ్రూణ దశ జననపూర్వ దశల్లో చివరి దశ భ్రూణ దశ. ఈ దశలో ఎటువంటి కొత్త భాగాలు ఏర్పడవు, కానీ ఎంబ్రియో అదే పిండ దశలో ఏర్పడినటువంటి భాగాలే బాగా అభివృద్ధి చెంది 7వ నెల పూర్తయ్యేసరికి పరిపక్వత చెందకుండా జన్మించినప్పటికీ ప్రతికూల వాతావరణం ఉన్న జీవించగలిగేటువంటి శక్తి శిశువులో అభివృద్ధి చెందుతుంది. 9 నెలలు పూర్తయ్యేసరికి పూర్తిగా పరిపక్వత చెంది నవజాత శిశువు జన్మించడంతో ఈ జనన పూర్వ దశలు పూర్తవుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకో, లాస్ట్ టైం డిఎస్సిలో కూడా వచ్చినటువంటి ప్రశ్న, తల్లి గర్భంలో 9వ నెలలో శిశువు యొక్క సగటు పొడవు ఎంత అనేది రావడం జరిగింది. మానవ జీవితంలో పెరుగుదల రేటు అత్యంత ఎక్కువగా జనన పూర్వ దశల్లోనే ఉంటుంది. అయితే తల్లి గర్భంలో శిశువు 9 నెలల్లోనే సగటుగా 18 నుంచి 20 అంగుళాల పొడవు ఉంటాడనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా జననపూర్వ దశల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు, జననపూర్వ దశలలో ముఖ్యంగా ఉన్నటువంటి అన్ని అవయవాలు ఏర్పడి చిన్న మనిషి ఆకారంలో ఎక్కువ మార్పులు మొదటి తల భాగం జరిగి తర్వాత ఇతర భాగాలను జరిగేటువంటి జననపూర్వ దశ ఏది అంటే పిండ దశగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. జననపూర్వ దశలో ఉన్నటువంటి దశలు 3: బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ. తల్లి గర్భంలోనే 9వ నెలలోనే శిశువు యొక్క సగటు పొడవు ఎంత అంటే 18 నుంచి 20 అంగుళాలు. పిండ దశలో శిశువు యొక్క బరువు 1/4 ఔన్సులు. పిండ దశలో శిశువు యొక్క పొడవు 1.5 అంగుళాలు. ఈ విధంగా మనం జనన పూర్వ దశను పూర్తి చేసుకున్నాం.
తర్వాత తరచూ ప్రశ్న వస్తున్నటువంటి ఏరియా, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, భాషా వికాస దశలు. శిశువులో భాషా వికాసం ఏ విధంగా జరుగుతుంది, అందులో ఉన్నటువంటి 4 దశల గురించి తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ 4 దశలను ఒకసారి ఇంగ్లీష్లో, తెలుగులో వాటి పేర్లు తెలుసుకొని వాటి గురించి సూక్ష్మంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ కిస్ సౌండ్ ద్వారా, పీబీఎస్ఎల్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకుందాం ఒకసారి గమనిద్దాం. మొదటి దశ ప్రీ లింగ్వల్ స్టేజ్, రెండవ దశ బబ్లింగ్ స్టేజ్, మూడవ దశ సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, నాలుగవ దశ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్. దీన్నే స్టేజ్ ఆఫ్ వెర్బల్ కాంప్రహెన్షన్ అని కూడా అంటారు. ఒకసారి కాలం గమనిస్తే ప్రీ లింగ్వల్ స్టేజ్ అంటే ప్రాగ్ భాషా దశ లేదా పూర్వ భాష దశ. భాష రానటువంటి దశ 0 నుంచి 4 నెలల కాలం. 0 నుంచి 4 మంత్స్. బబ్లింగ్ స్టేజ్ 4 months to 12 months, ముద్దు పలుకుల దశ. సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ 1 year to 1.5 years, 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం. ఇలాగే నేర్చు చదవండి. 1 year to 1.5 years సౌండ్ ఇమిటేషన్ స్టేజ్. Fourth and last stage of language development stage in child is language comprehension stage or stage of verbal comprehension. శబ్ద గ్రాహక దశ లేదా భాష అవగాహన దశ. తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే సింపుల్గా ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్కే కోడ్ తయారు చేశాను. పీబీఎస్ఎల్. పి అంటే ప్రీ లింగ్వల్ స్టేజ్, ప్రాగ్ భాష దశ, పూర్వ భాష దశ. బి ఫర్ బబ్లింగ్ స్టేజ్, ఎస్ ఫర్ సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, ఎల్ ఫర్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్. పీబీఎస్ఎల్. పిఎస్ఎల్వి అనేటువంటి ర్యాకెట్లు ఉన్నాయి, దాని ఆధారంగా ఈ పీబీఎస్ఎల్ తయారు చేసాం. పి ఫర్ ప్రీలింగ్వల్ స్టేజ్, బి ఫర్ బబ్లింగ్ స్టేజ్, ఎస్ ఫర్ సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, ఎల్ ఫర్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్ ఆర్ స్టేజ్ ఆఫ్ వెర్బల్ కాంప్రహెన్షన్. టైం డ్యూరేషన్ ఒకసారి గమనిస్తే 0 to 4 months ఫస్ట్ స్టేజ్ ప్రాగ్ భాషా దశ. ముద్దు పలుకుల దశ 4 నుంచి 12. రెండవ దశ ముద్దు పలుకులు. చూడండి, బబ్లింగ్ స్టేజ్, ముద్దు పలుకులు. ముద్దు పెట్టాలంటే 2 కావాలి, 2 అంటే 2. రెండవ దశ ముద్దు పలుకుల దశ. ముద్దు పెడితే ఏమొస్తుంది, కిస్ పెడితే సౌండ్ వస్తుంది కదా, సౌండ్. థర్డ్ ముద్దు పలుకు, ముద్దు తర్వాత సౌండ్ అంటే శబ్దం. సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ 1 year నుండి 1.5 years. తర్వాత లాస్ట్ శబ్ద గ్రాహక దశ, భాష అవగాహన దశ. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్ ఆర్ స్టేజ్ ఆఫ్ వెర్బల్ కాంప్రహెన్షన్. ఇది 1.5 సంవత్సరం నుంచి 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. పీబీఎస్ఎల్, ప్రీ లింగ్వల్ స్టేజ్, బబ్లింగ్ స్టేజ్, సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్. ఒకసారి గమనించుకోండి, కోడ్ గుర్తుపెట్టుకోండి. పీబీఎస్ఎల్, ప్రీ లింగ్వల్ స్టేజ్, బబ్లింగ్ స్టేజ్, సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్ ఆర్ స్టేజ్ ఆఫ్ వెర్బల్ కాంప్రహెన్షన్. పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్ద గ్రాహక దశ. వాటి యొక్క కాలం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ సీషర్ పరిశోధన నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, చాలాసార్లు వచ్చింది కూడా. సీషర్ చేసిన పరిశోధన ఏమిటంటే, తన పరిశోధన దాల్చా వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో పదజాలం కూడా పెరుగుతుంది. 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లలు సుమారు 34,300 పదాలు నేర్చుకుంటారని చెప్పారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 34300 ఫోన్ నెంబర్లా గుర్తుపెట్టుకోండి. 34300 10 years. సీషోర్ సింపుల్ అంతే. సీషోర్ తన పరిశోధన ద్వారా వయసు పెరిగే కొద్దీ పదజాలం కూడా పెరుగుతుంది. 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి శిశువు 34,300 పదాలు నేర్చుకుంటారు. ఈ 34,300 పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 34300 ఫోన్ నెంబర్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా గమనించినప్పుడు మనం భాషా వికాసంలో ముఖ్యంగా గమనించినప్పుడు సగటున మగపిల్లల్లో భాష, ఆడపిల్లల్లో ఎవరిలో వేగంగా జరుగుతుందంటే మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే భాషా వికాసం చాలా తొందరగా జరుగుతుంది. భాషా వికాసంలో పిల్లలందరిలో ఒకే వేగంగా జరగదు, అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి శిశువు భాషా వికాసాన్ని ఇంకొక శిశువు భాషా వికాసంతో మనం ఉపాధ్యాయులను ఎప్పుడు కూడా పోల్చకూడదు. తర్వాత 7 రోజుల వయసులో అంటే శైశవ దశలో ఉన్న శిశువు తన తల్లి యొక్క వాయిస్ను గుర్తిస్తాడు. 2 సంవత్సరాల వయసులో తన తల్లి వాక్యుకి
తన తండ్రి వాక్కు మధ్య తేడాను గుర్తిస్తాడు. అంటే 7 డేస్కి మదర్ వాయిస్ని రికగ్నైజ్ చేస్తాడు. 2 ఇయర్స్కి ఫాదర్ అండ్ అదర్ డిఫరెంట్ వాయిస్ని కూడా రికగ్నైజ్ చేసేటువంటి కెపాసిటీ శిశువులో ఉంటుంది. తర్వాత 3 నెలల వయసులో అచ్చు పోలిన శబ్దాలను చేయడం శిశువు ప్రారంభిస్తాడు. 6 నుంచి 8 నెలల వయసులో అచ్చులో పోలినటువంటి శబ్దాలతో పాటు 6-8 నెలల మధ్య అచ్చులు హల్లులటువంటి శబ్దాలు ఉపయోగిస్తాడు. అదేవిధంగా 15 నెలలు నిండేసరికి 10 మాటలను ఉచ్చరించేటువంటి సామర్థ్యం భాషా వికాసం శిశువులో ఏర్పడుతుంది. ముఖ్యంగా భాషా శాస్త్రవేత్తలు చేసినటువంటి అనేక పరిశీలనల ద్వారా తెలియజేసింది ఏంటంటే ద్వితీయ భాష అభ్యసనం చాలా సమర్థవంతంగా వికాసం చెందేటువంటి శిశువు ఏ సంవత్సరం జరుగుతుందంటే 7 ఇయర్స్. 7 సంవత్సరాల శిశువు అంటే శిశువుకు 7 సంవత్సరాలకు ముందే మన ద్వితీయ భాషను కానీ అభ్యసన కలిగించగలిగితే శిశువు చాలా సమర్థవంతంగా ద్వితీయ భాష అనేది భాషా వికాసం జరుగుతుందని భాషా శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తెలియజేది. ముఖ్యంగా ఈ బోర్డు మీద ఉన్నటువంటి విషయాల్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సీషోర్ తన పరిశోధన ద్వారా తెలియజేసింది ఏమిటంటే శిశువు పెరిగే కొద్దీ అతనిలో భాషా వికాసం పదజాలం సంఖ్య పెరుగుతుంది. 10 ఇయర్స్కి 34,300 పదాలు అతనికి వస్తాయి సుమారుగా అని చెప్పాడు. తల్లి వాక్కును గుర్తించేటువంటి సామర్థ్యం శిశువులో ఎప్పుడు వస్తుంది? 7 డేస్కి. అచ్చు పోలినటువంటి వాటిని 3 నెలలు, అచ్చులు హల్లులతో కూడినటువంటి పదాలు 6 నుంచి 8 నెలల మధ్య, 10 మాటలను ఉచ్చరించేటువంటి సామర్థ్యం మనకు 15 నెలల కాలంలో ఏర్పడుతుంది. 7 సంవత్సరాల కంటే ముందే మనం ద్వితీయ భాష అభ్యాసనంగా విద్యార్థుల్లో ఏర్పరచగలిగితే అందులో ద్వితీయ భాష అభ్యాసనం చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది అనేటువంటి విషయాన్ని భాషా శాస్త్రవేత్తలు తెలియజేశారు. తర్వాత నెక్స్ట్గా హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానాలు. సైకాలజీలో ఇది ఎలా వచ్చిందంటే వస్తుంది, మన కర్మ కాలినప్పుడు అన్నీ వచ్చేస్తాయి, అందుకోసం దీన్ని నేర్చుకోవాలి. హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానాలు ఏంటంటే 6. ఇంగ్లాండ్ మీద యువరాజ్ సింగ్ 6 బంతులకు బాట్ బౌలింగ్లో 6 సిక్స్లు కొట్టారు. హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానాలు ఎన్ని అంటే 6. ప్రశ్న ఎలా వస్తుందంటే ఒక 150 మార్కుల టెట్ ఎగ్జామ్లో ఈ సైకాలజీలో అయినా వచ్చేయచ్చు. అంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్లో అక్కడ లాస్ట్ 26-27 ప్రశ్నలు రావచ్చు, లేదంటే మెథడాలజీలో అయినా రావచ్చు. ఎక్కడైనా కానీ ఎడ్గార్డే శంకు, హెర్బర్ట్ స్పెన్సర్ ఈ రెండిట్లో అది మిస్ అయితే ఇది మిస్ అయితే ఇది, ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రాలు ఉండవు. ఒక్కసారి మీరు ఏ ప్రశ్న పత్రాలను ఎత్తి చూసుకోండి, ఓకేనా? అందుకోసం ఇప్పుడు మనం హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానాలు చూసుకుంటే మొత్తం హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానాలు ఎన్ని అంటే 6. యువరాజ్ సింగ్ కొట్టాడు 6 కొట్టాడు, ఎవరు బౌలింగ్లో ఇంగ్లాండ్ వాళ్ళ మీద కొట్టాడు 6 సిక్సెస్. ఓకే, ఈ 6 దశలు ప్రశ్న ఎలా వస్తుందంటే హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానం మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ. ఈ వేటిలో హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో కానిది ఈ విధంగా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ 6 గన మనకు తెలిసి ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళ తెలుగులో స్పష్టంగా బోర్డు మీద ఉన్నాయి. వాటిని ఒక్కసారి రాసుకోండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, 1 మార్కు సొంతం చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు పాఠ్యపథక సోపానం ఒకసారి గమనిస్తే ప్రిపరేషన్, ప్రెజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. సన్నాహము, ప్రదర్శించడం, సంసర్గం, సాధారణీకరణ, అన్వయం, పునర్విమర్శ. డీప్గా సన్నాహం అంటే ఏమిటి, ప్రదర్శించడం ఏమిటి, సంసర్గం అంటే సాధారణీకరణ, అన్వయం, పునర్విమర్శ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానాలు ఎన్ని? 6 అయిపోయింది, ఖతం, తీసేయి పక్కన పెట్టి. మొదటిది ఏంది? ప్రిపరేషన్, సన్నాహం, ఓకే డన్. రెండవది ఏంటి? ప్రజెంటేషన్, ప్రదర్శించడం, డన్. మూడవది ఏది? అసోసియేషన్, సంసర్గం, డన్. నాలుగవది ఏది? జనరలైజేషన్, సాధారణీకరణ, డన్. ఐదవది ఏది? అప్లికేషన్, అన్వయము, డన్. ఆరవది ఏది? రీక్యాప్చులేషన్, పునర్విమర్శ. ఇది సీక్వెన్సు. ఈ సీక్వెన్స్లో ప్రశ్న మొదటి దశ అంటే సన్నాహం, ప్రిపరేషన్ గుర్తించాలి.
ఆరవ దశ ఏదంటే, ఆరవ సోపానం ఏదంటే రీక్యాప్చులేషన్, పునర్విమర్శ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇటు చూసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు అటు చూసుకోండి. హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్యపథక సోపానాలు సింపుల్గా అంటే ఎన్ని 6 అనే ప్రశ్న రావచ్చు. సింపుల్ క్వశ్చన్. మొదటి దశ సన్నాహము, రెండవ దశ ప్రజెంటేషన్ ప్రదర్శించడం, మూడవ దశ అసోసియేషన్, నాలుగవ దశ జనరలైజేషన్ సాధారణీకరణ, ఐదవ దశ అప్లికేషన్ అన్వయము, ఆరో దశ రీక్యాప్చులేషన్ లేదా పునర్విమర్శ. ఉద్వేగాలపై పరిశోధనలు. ఇక్కడి నుంచి కూడా ఇంకా చెప్పనవసరం లేదు, వినేయండి. యాంగ్జైటీ వ్యాకులత, జలస్ అసూయ, యాంగర్ కోపం, ఫియర్ భయం. అదేవిధంగా మొత్తం ఉద్వేగ వికాసం మీద పరిశోధన చేసిన వారు బ్రిడ్జెస్. వ్యాకులత మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త క్యాన్. జలస్ అసూయ మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త సీవెల్. యాంగర్ కోపం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త రికెట్స్. ఫియర్ భయం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త లోటన్. ఉద్వేగ వికాసం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త బ్రిడ్జెస్. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యాంగ్జైటీ వ్యాకులత. యాంగ్జైటీ ఎక్కువ వ్యాకులత అయితే ఏం చెప్తున్న వ్యక్తి ఐ కెన్ ఈ విధంగా పిచ్చిగా మాట్లాడతారు. యాంగ్జైటీ ఎక్కువైపోయితే గోలు కొరుక్కోవడం, ఊగిపోవడం, అలాంటి వ్యక్తి కెన్ అంటున్నాడు. యాంగ్జైటీ ఎక్కువైపోయింది. దీని ద్వారా యాంగ్జైటీ వ్యాకులత కెనెన్ అని గుర్తుపెట్టుకోండి. జలసి అసూయ అనసూయ అని సీవెల్ గుర్తుపెట్టుకోండి. ఈటీవీ జబర్దస్త్ వస్తుంది, అందులో జోక్ కూడా సినిమాలు చూపిస్తారు. రోజు ముసలోళ్ళంతా ఈటీవీ జబర్దస్త్ ఎందుకు చూస్తున్నారంటే అనసూయ వస్తుందని. ఎందుకు చూస్తున్నారు, ఎందుకు వాచ్ చేస్తున్నారు టీవీ? సీవెల్. అనసూయ సీవెల్ అంటే అక్కడ జోక్స్ ఎక్కువగా ఉంటుంది, డ్యాన్స్ కూడా చేస్తుంది కాబట్టి అనసూయ. అది చూసి వెల్ అని ముసలోళ్ళంతా ఉత్సాహంగా పొంగిపోతారు కాబట్టి ఈ కోడ్ ద్వారా అనసూయ వెల్ ముసలోళ్ళు ఎంజాయ్ చేస్తారు, అది పక్కన పెట్టండి. తర్వాత యాంగర్ కోపం, రికెట్స్. నిన్ను కోరి గొడవకు వస్తే కర్రతో కొడతావు, కాతో కోపం, రా రికెట్స్. కోరి అని మీరు గుర్తుపెట్టుకోండి. యాంగర్ ఏఆర్ అని గుర్తుపెట్టుకోండి. యాంగర్ రికెట్స్, లేకుంటే కోపం రికెట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫియర్ భయం. కొంతమందికి భయం వేసినప్పుడు ఎక్కువగా తింటూ ఉంటారు. లొట్టలు వేసుకుని ఒక పాపకి బాగా కోపం వచ్చింది, తర్వాత భయపడిపోయింది. భయం వస్తే కొంతమంది విపరీతంగా తింటారు, భయపడి తినేస్తూ ఉంటారు, ఏం అర్థం కాక. ఒక పాప లడ్డు తీసుకొని లొట్టలు వేసుకొని లొటన్ అని తింటామని భయపడి లొటన్ లడ్డూలు తీసుకొని లొటన్. ఈ విధంగా ఫియర్ భయం లోటన్ అని గుర్తుపెట్టుకోండి. చివరిగా ఉద్వేగ వికాసం, ఎమోషనల్ బ్రిడ్జెస్. అక్కడ ఒక బొమ్మ చూడండి, చిన్న నిచ్చెన లాగా ఉంది, అది బ్రిడ్జ్ అనుకోండి. ఆ బ్రిడ్జ్ ఎమోషనల్ బ్రిడ్జెస్. ఎమోషనల్ ఉద్వేగ వికాసం మీద బ్రిడ్జ్ కట్టేశారు, ఎమోషనల్ బ్రిడ్జెస్. ఈ విధంగా ఉద్వేగ వికాసాలకు సంబంధించి వ్యాకులత అయితే కెనెన్, అనసూయ సీవెల్, కోపం కోరి ఏఆర్, యాంగర్ రికెట్స్, ఫియర్ లొట్టలేసుకుని లడ్లో, ఫియర్ భయం లడ్డు లో టన్, అది లో టన్. ఉద్వేగ వికాసం ఎమోషనల్ బ్రిడ్జెస్. ఎవరు? బ్రిడ్జెస్. ఉద్వేగ వికాసం బ్రిడ్జెస్. ఈ విధంగా ఉద్వేగాల పరిశ్రమ గమనించవచ్చు. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రశ్న పియాజే కానీ కోల్బర్గ్ కానీ రెండిట్లో ఒకటి తరచూ మోరల్ డెవలప్మెంట్ థియరీ నుంచి కానీ పియాజే సంజ్ఞాత్మక వికాసం నుంచి ప్రశ్న వస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఒకసారి గమనిస్తే హార్వర్డ్ యూనివర్సిటీ USA అమెరికాకు చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ అనేటువంటి ఈ సైకాలజిస్ట్ ఏం చేశారంటే వివిధ రకాలైనటువంటి నైతిక సందిగ్ధ పరిస్థితులను తీసుకొని
10 నుంచి 16 10 to 16 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకు వాటిని ఆ పరిస్థితులకు సంబంధించిన కృత్యాలను వాళ్ళకు అందించి పరిస్థితులను రూపొందించి వారు చేసేటువంటి కృత్యాలు పరిశోధన ఆధారంగా ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని లారెన్స్ కోల్బర్గ్ మనకు పొందుపరచడం జరిగింది. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం శిశువుల్లో నైతిక వికాసం అనేది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. నైతిక వికాస దశలు సార్వత్రికమైనవి, స్థిరమైనవి. కోల్బర్గ్ ప్రకారం ప్రతి వ్యక్తిలో దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి, కానీ సీక్వెన్స్ ఒకే జరుగుతుంది, కానీ అందరిలో ఒకే వయస్సులో కానీ ఒకే వేగంలో జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కోల్బర్గ్ చెప్పలేకపోవడం జరిగింది. అంటే ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ వివిధ నైతిక సందిగ్ధ కథలను చెప్పి ఆ పరిస్థితులను మీరు ఎలా ప్రతిస్పందించేవారు అనే ప్రశ్నల ద్వారా వివిధ రకాల వయసుల వారు అంటే 10 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలను ప్రతిస్పందనల ఆధారంగా ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నైతిక వికాస సిద్ధాంతంగా ఇక్కడ మన టెట్కి ఇది ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు పైన రెడ్ పెన్తో రాసి చూడండి. 3 స్థాయిలు 6 దశలు. కోల్బర్గ్ తన సిద్ధాంతాన్ని 3 నైతిక స్థాయిలను 6 దశలుగా గుర్తించాడు. ప్రతి నైతిక వికాస స్థాయిలో 2 దశలను పొందుపరిచింది. ఇంకా మోరల్ అంటే మన పుస్తకాలు ఇచ్చి అందులో పుస్తకాల్లో మోరల్ డెవలప్మెంట్, మోరల్ జడ్జిమెంట్, మోరల్ అనే పదం ఎక్కడ వచ్చినా కానీ మనకు గుర్తు రావాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి కోల్బర్గ్. ఓకేనా, కొన గుర్తు. మోరల్ అంటే నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంట్, ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈ విధంగా మెజర్మెంట్ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఇచ్చిన పుస్తకంలో ఆ పదం ఉండి మోరల్ అనేటువంటి ఒక్క పదం కనిపిస్తే దాని యొక్క ఆ గ్రంథం రచించిన వ్యక్తి మన లారెన్స్ కోల్బర్గే అనేటువంటి విషయాన్ని మీరు పెట్టేయండి, ఇంకా డౌట్ తిరుగులేదు. ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా లారెన్స్ కోల్బర్గ్ యొక్క గ్రంథాలు. ఒకసారి గమనిస్తే పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షన్ లెవెల్, కన్వెన్షన్ లెవెల్, తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ విధంగా 3 మనము ఇక్కడ గమనించవచ్చు. ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షన్ లెవెల్, తర్వాత లాస్ట్గా మనం పోస్ట్ కన్వెన్షన్ లెవెల్, ఉత్తర సాంప్రదాయ స్థాయి కూడా గమనించవచ్చు. టైం డ్యూరేషన్ గమనిస్తే 4 to 10 ఇయర్స్ పూర్వ సాంప్రదాయ స్థాయి, 11 to 13 ఇయర్స్ సాంప్రదాయ స్థాయి, 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండేటువంటి కాలాన్ని మనం 3వ స్థాయి ఉత్తర పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటాం. తర్వాత పూర్వ సాంప్రదాయంలో ఉన్నటువంటి 2 దశలకు గమనిస్తే శిక్షణ, విధేయత. రెండవది బహుమతి, సహజ సంతోష అనుసరణ. సాంప్రదాయ స్థాయిలోకి వెళ్ళినప్పుడు కన్వెన్షనల్ స్టేజ్ లెవెల్ 2 అనమాట. ఇది స్థాయి 2, 11 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇందులో గుడ్ గర్ల్ గుడ్ బాయ్ బిహేవియర్, మంచి బాలిక మంచి బాలుడు అనేటువంటి ఒక దశ. 4వది అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. ఇవి 2 మనకు సాంప్రదాయ స్థాయిలో గమనించవచ్చు. చివరగా ఉత్తర సాంప్రదాయ స్థాయి గమనించినప్పుడు అందులో పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ టైం డ్యూరేషన్ 14 నుంచి వయోజన దశ వరకు ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి 2 ఉపదశలు ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు 5 అయితే 6వది వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఒక్కసారి కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం చూడండి. ఈ శిక్షణ, విధేయత, బహుమతి, సహజ సంతోష అనుసరణ, మంచి బాలుడు మంచి బాలుక దశ, అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత సూత్రాల, అంతరాత్మ, వీటికి సంబంధించి అప్లికేషన్ ఓరియంట్, దీంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే మనం రాయగలుగుతాం. ఇదంతా వర్ణించుకుంటూ పోతే మనకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. బేసిక్గా టెట్ కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త కోల్బర్గు. ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు? 3 స్థాయిలు 6 దశలు. ఎన్నెన్ని కాలం డ్యూరేషన్? అసలు దీనివల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటి విద్యా
అనుప్రయుక్తం ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నైతిక వికాసం అనేది పిల్లల యొక్క సంజ్ఞాత్మక వికాసం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి సంజ్ఞాత్మక శక్తులు మెరుగుపరుచుకోవాల్సిన కృత్యాలు ఏర్పరిస్తే విద్యార్థుల్లో నైతిక వికాసం జరుగుతుంది అనేటువంటిది ఈ సిద్ధాంతం ద్వారా మనకు తెలిసింది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఆదర్శవంతమైన ప్రవర్తన అలవర్చుకోవాలి. రేపు మీరు ఉపాధ్యాయులుగా అయిన తర్వాత ఆదర్శవంతమైన ప్రవర్తన అలవర్చుకుని పిల్లల ముందు అనుకరిస్తే మీ యొక్క నైతికత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి ఈ విద్యార్థులు రేపు సమాజంలోకి వెళ్తారు కాబట్టి ఈ సమాజం కూడా మీలాగా ఆదర్శవంతంగా సమాజం పరివర్తన చెంది ఉన్నతమైనటువంటి నైతిక వికాసం విద్యార్థుల్లో మీ ద్వారా కలుగుతుంది. వీటి గురించి తెలియజేసేదే మనకు ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కొట్టే తెచ్చేలా చూస్తే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనేది నైతిక వికాసానికి సంబంధించింది. దీన్ని చెప్పినటువంటి వ్యక్తి లారెన్స్ కోల్బర్గ్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. ఇందులో 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయి. మొదటి స్థాయి ఏమిటి, రెండో స్థాయి ఏంటి, మూడో స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి రెండో దశ శిక్షణ విధేయత దశ ఒకటి, రెండవది బహుమతి సహజ సంతోష అనుసరణ. రెండవ స్థాయి కాలం 11 నుంచి 13 సంవత్సరాల సాంప్రదాయ స్థాయి కన్వెన్షనల్ స్టేజ్. మంచి బాలుక, గుడ్ బాయ్, గుడ్ గర్ల్ బిహేవియర్. తర్వాత 4వది అధికారం, సాంఘికమాన్ని నిర్వహించే నీతి. చివరగా పోస్ట్ కన్వెన్షనల్ ఉత్తర సాంప్రదాయ స్థాయి 3వ స్థాయి గమనిస్తే 14 సంవత్సరాల నుంచి వయోజన స్థాయి వరకు. 5వ దశ ఇందులో ఉన్నటువంటిది ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. 6 వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఈ విధంగా వర్ణించడం జరిగింది. తర్వాత కోల్బర్గ్ చివరగా ఒక మాట చెప్పడం ఏంటంటే కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం పిల్లలు సాంప్రదాయ దశను దాటి ముందుకు వెళ్ళరు. సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి పౌరులందరూ ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుకోవడం ఎంతో అవసరం. కావున రేపు మీరు అలాంటి విద్యార్థులను తయారు చేయాలి. రేపటి తరానికి రాబోయే ఉపాధ్యాయులు మీరు కాబట్టి అలాంటి ప్రవర్తనను ఉన్నతమైనటువంటి నైతిక ప్రవర్తన అలవాటు చేసుకొని పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అనుకరించి వారిలో కూడా ఉన్నతమైన నైతిక స్థాయి చేరుకునేటట్లు, తద్వారా ఈ సమాజాన్ని ఆదర్శవంతమైన సమాజంగా పరివర్తన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కోల్బర్గ్ గారు చివరిగా ఆ మాట తెలియజేశారు. అంటే మనిషి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. నైతిక వికాసం ఏ దశలో ఏ వయసు చేరుకుంటారో చెప్పకపోయినా చిన్నపిల్లలు ఎక్కువగా పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రతిస్పందనలు. పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ఏంది? శిక్షణ విధేయత, బహుమతి సహజ సంతోష అనుసరణ. శిక్ష ఇస్తే భయపడతారు, వాళ్ళు కొడతారు కాబట్టి హోంవర్క్ చేస్తారు. విధేయత, నాన్న తిట్టాలి కాబట్టి స్కూల్కి వెళ్తాడు. బహుమతి సహాయ సంతోష, అది లభిస్తుంది. అమ్మ రాత్రి నాకు చాక్లెట్ ఇస్తుంది కాబట్టి నేను హోంవర్క్ చేస్తాను. అది మొదటి స్థాయి. చిన్నపిల్లల్లో ఎక్కువగా పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రతిస్పందనలు ఉంటాయి. పెద్దవారిలో ఉత్తర సాంప్రదాయ ప్రతిస్పందనలు వస్తాయి. పెద్దవారిలో ఉత్తర సాంప్రదాయ స్థాయి ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి, ఇటువంటివి పెద్దవారిలో కనిపిస్తాయి. అయితే అందరిలో అన్ని సంస్కృతుల్లో ఈ నైతిక వికాస క్రమం ఒకేలా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మంచి స్థాయి నైతిక స్థాయి వికాసాన్ని ఉదాహరణ 6వ స్థాయికి చేరుకున్నాక మళ్ళీ వెనక్కి తిరోగమనం అనేది ఉండదు. ఒక వ్యక్తి వ్యక్తిగత సూత్రాల అంతరాత్మని సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి చివరి దశ చేరిన తర్వాత తిరోగమనం అనేది ఉండదనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని పూర్తి చేసుకోవడం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఉన్నటువంటి దశలు 6, స్థాయిలు 3. తర్వాత థారండేకి సంబంధించి ప్రజ్ఞా పరీక్ష ఒకటి CAVD. చాలాసార్లు సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, వి అంటే ఏంటి, డి అంటే ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా CAVD ప్రజ్ఞా పరీక్ష ఎవరికి సంబంధించినటువంటి ప్రశ్న వస్తుంది. CAVD అనేది ఏ రకమైన ప్రజ్ఞా పరీక్ష అనేటువంటి ప్రశ్న వస్తుంది. అదేవిధంగా మానసిక సామర్థ్యాన్ని మాపనం చేయడానికి థారండేక్ రూపొందించినటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏదని అడిగిన CAVD. ఈ CAVDలో సి అంటే సెంటెన్స్ కంప్లీషన్, అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, వాక్య పూర్ణిమలు. ఏ ఫర్ అర్థమెటిక్, అంకగణితం. వి ఫర్ వొకాబులరీ, పదజాలం. డి ఫర్ డైరెక్షన్, నిర్దేశాలు. ఈ థారండేకి ఇంకా ఏం చెప్పారంటే ముఖ్యంగా అమెరికా చెందినటువంటి ఈ థారండేకి ఏం చెప్తారంటే ప్రజ్ఞను 3 రకాలుగా పనిచేసే శక్తి ఉంటుంది అని చెప్పి ప్రజ్ఞను 3 రకాలుగా వర్ణించాడు. థారండే ప్రకారం ప్రజ్ఞను ఎన్ని రకాలంటే 3 రకాలు. అమూర్త ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్. యాంత్రిక ప్రజ్ఞ, మెకానికల్ ఇంటెలిజెన్స్. సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. అమూర్త ప్రజ్ఞ
అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, మాటలు, సంఖ్యలు, పదాలు అర్థం చేసుకోవడం, వాటి ద్వారా అర్థాలను తెలియజేయడానికి అవసరమయ్యే శక్తే అమూర్త ప్రజ్ఞ. అబ్స్ట్రాక్ట్ అంటే కంటికి కనిపించినవి, అంటే మనం ఊహించుకునేటువంటివి, అమూర్తంగా అబ్స్ట్రాక్ట్లో ఉండేటువంటి అక్షరాలు కానివ్వండి, అంకెలు కానివ్వండి, చిహ్నాలు కానివ్వండి, చిత్రాలు, మాటలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడం వంటి వాటి ద్వారా మనం అర్థాన్ని గ్రహించగలుగుతున్నాం అని తెలియజేసే శక్తే అమూర్త ప్రజ్ఞ అనేటువంటి విషయాన్ని మనకు థారండైక్ గారు తెలియజేయడం జరిగింది. థారండైక్ ప్రకారం అమూర్త ప్రజ్ఞ అంటే ఏమిటి? అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, మాటలు, సంఖ్యలు, పదాలు అర్థం చేసుకోవడం, వాటి ద్వారా అర్థాలను తెలియజేయడం అవసరమయ్యే శక్తే అమూర్త ప్రజ్ఞ. తర్వాత మెకానికల్ ఇంటెలిజెన్స్, యాంత్రిక ప్రజ్ఞ. భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంట. అంటే వ్యక్తి వస్తువులను, పరికరాలను, యంత్రాలను ఉపయోగించగలిగే సామర్థ్యం, అంటే ఆ వస్తువులను ఎలా ఉపయోగించాలి అంటే తెలిసే సామర్థ్యమే యాంత్రిక ప్రజ్ఞ, మెకానికల్ ఇంటెలిజెన్స్. తర్వాత సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న స్త్రీ పురుషులను అర్థం చేసుకొని వారి అభిరుచులు, ఆప్యాయత, ఉద్వేగాలు, వైఖరులు, సంఘర్షణలు, ఉద్రిక్తతలు, వ్యాకులతల తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, తగిన విధంగా ప్రతిస్పందించుకుంటూ అనుకున్నది సాధించడానికి కావాల్సిన ప్రజ్ఞే సాంఘిక ప్రజ్ఞ. అంటే మానవ సంబంధాలను తెలివిగా ప్రవర్తించే సామర్థ్యమే ఈ సాంఘిక ప్రజ్ఞ. ఇక్కడ మన టెట్కి ఇంపార్టెంట్ ఏంటంటే సిఏవిడి అనేది దేనికి సంబంధించిందంటే ఇది ఒక ప్రజ్ఞా పరీక్ష. దీని ద్వారా ప్రజ్ఞా పరీక్ష అంటే దేన్ని మాపనం చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే అక్కడ బ్లాక్ బాక్స్ చూడండి, మానసిక సామర్థ్యం అని కనిపిస్తుందా. ప్రజ్ఞా పరీక్షలు అన్నీ కూడా మానసిక సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సిఏవిడి కూడా ముఖ్యంగా మన థారండైక్ దేని గురించి తయారు చేశారంటే మానసిక సామర్థ్యాలను మాపనం చేయడం కోసమే అమెరికా చెందిన ఈఎల్ థారండైక్ ఈ సిఏవిడి అనేటువంటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసి, ఇంకా కొంచెం లోతుగా వెళ్తే సిఏవిడి అనేది ఒక శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, వాక్య పూర్ణం. ఏ అంటే అర్థమెటిక్, అంకగణితం. వి అంటే వొకాబులరీ, పదజాలం. డి అంటే డైరెక్షన్, నిర్దేశాలు. ఈ విధంగా అదేవిధంగా థారండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. అవి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? అంకెలు, సంఖ్యలు, చిహ్నాలు, భాష, పదాల రూపంలో మనం అర్థం చేసుకోే శక్తే అమూర్త ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ అంటే వస్తువులను, యంత్రాలను మనం ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగపడే ప్రజ్ఞే యాంత్రిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ అంటే ఏంటి? మానవ సంబంధ విలువలు, మనిషి సమాజంలో ఎలా బతకాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలని తెలియజేసే సాంఘిక ప్రజ్ఞ. ఈ విధంగా థారండైక్ ప్రకారం ప్రజ్ఞ 3 రకాలు: అమూర్త ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, యాంత్రిక ప్రజ్ఞ, మెకానికల్ ఇంటెలిజెన్స్, సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. ఈ విధంగా ఉంటుంది. సిఏవిడి అనేది దేని పరీక్షిస్తుందంటే మానసిక సామర్థ్యాలను పరిశోధన చేసేటువంటి ఒక శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. తర్వాత స్మృతిలో కొన్ని భావనలు మనం గమనిస్తే డెజావు, జైగార్నిక్ ప్రభావం. డెజావు అంటే ఏమిటి, జైగార్నిక్ ప్రభావం అంటే ఏమిటి తెలియకుండా మనం సైకాలజీ నేర్చుకున్నామంటే అది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. డెజావు లేదా దీన్నే మిథ్యా పరిచయ భావం అని కూడా అంటాం. డెజావు అనేది ఒక పదం, ఇందాక మనం తెలుసుకున్నాం, ఫ్రెంచ్ భాషా పదం. ఏ ఆవు? ఫ్రెంచ్ ఆవు. డెజావు ఫ్రెంచ్ డెజావు అనే ఏ భాష పదం? ఫ్రెంచ్ భాష పదం. అసలు డెజావు అంటే ఏమిటంటే ఒక్కొక్కసారి మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలుగుతుంది, కానీ వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు. ఇలాంటి భావం కలగడానికి కారణం మనం ఇదివరకు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి దగ్గర పోలికలు ఉండటమే. అంటే డెజావు అనేటువంటి ఈ మిథ్యా పరిచయ భావం అనేటువంటి యొక్క కాన్సెప్ట్ని మనం గమనిస్తే కొన్ని విషయాలను మనం ఇప్పుడే చూసినప్పుడు మనం ఎప్పుడో చూసినట్టు మన భ్రమ కలుగుతుంది. వాస్తవానికి ఇంతకుముందు దాన్ని మనం ఎప్పుడు చూసి ఉండం, కానీ అలా మనకు అనిపించడానికి కారణం ఏమిటంటే ఇది వరకు చూసిన దానితో ఇప్పుడు చూస్తున్న దానితో దగ్గరి పోలికలు ఉండడం. ఈ ఉదాహరణ ఒకసారి మనం గమనిస్తే డెజావుకు సంబంధించి రాజు అనే విద్యార్థికి రాజేష్ అనేటువంటి విద్యార్థి అసలు ఎప్పుడు తెలియదు, కానీ రాజేష్ని చూసిన వెంటనే అతను తెలిసిన వ్యక్తిగా భావం ఏర్పడుతుంది. కానీ
రాజేష్కి రాజు గురించి అసలు ఇప్పుడు ఒక్కసారి కూడా కలవలేదు. ఇక్కడ అతను కలవకపోయినా అతన్ని ఎక్కడో కలిశారు అనేటువంటి భావం ఏర్పడడానికి కారణం, గుర్తింపు జరగడానికి, పోలిక ఏర్పడడానికి కారణం ఏంటంటే మిథ్యా పరిచయ భావం, డెజావు. ఇది కాన్సెప్ట్. డెజావు అంటే ఏమిటంటే మనం ఇప్పుడే చూస్తున్న వ్యక్తిని లేదా కృత్యాన్ని గతంలో ఎప్పుడో చేసినట్టు, అతను తెలిసినట్టు, ఆ పని మనం పూర్తి చేసినటువంటి భావం కలిగే భావమే ఈ మిథ్యా పరిచయ భావం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదంగా గుర్తుంచుకోవాలి. డెజావు అనేది గుర్తింపులో ఒక భాగం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ ప్రభావం అంటే ఏం లేదు. జైగార్నిక్ అంటే ఈయన ఒక సైంటిస్ట్. ఈయన ఏం చెప్తాడంటే సగంలో ఆపిన పనులు, మధ్యలో అంతరాయం కలిగించిన పనులు పూర్తి చేసిన పనుల కంటే ఎక్కువ గుర్తుంటాయి అని తన యొక్క పరిశోధన ద్వారా తెలియజేశారు. ఈయన రష్యాకి సంబంధించినటువంటి ఈ శాస్త్రీయ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. అంటే తన పరిస్థితిని పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే లేదా పూర్తి చేసే పనుల కంటే మధ్యలో వదిలేసిన పనులే బాగా జ్ఞాపకం ఉంటాయని కనుక్కున్నటువంటివి వ్యక్తి జైగార్నిక్. దీన్నే జైగార్నిక్ ప్రభావం అంటాం. ఉదాహరణకు అసంపూర్తిగా మనం ఏదైనా పని చేసినప్పుడు అదే పని మనం తరచూ గుర్తుకు రావడానికి కారణం ఏమిటంటే జైగార్నిక్ ఎఫెక్ట్. జైగార్నిక్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి అతని పేరు మీదుగా జైగార్నిక్ ప్రభావం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ డెజావు, జైగార్నిక్ అనేటువంటి స్మృతికి సంబంధించినటువంటి భావనలు. డెజావు అన్ని మిథ్యాపరిచయ భావన అంటే దీనికి కారణం ఏంటంటే పోలిక. గతంలో ఆ వ్యక్తిని కానీ ఆ కృత్యాన్ని కానీ మనం చేయనప్పటికీ చూడనప్పటికీ దానికి చూసినట్టు చేసినట్టు ఒక భావన మనలో ఏర్పడుతుంది. అదే మిథ్యాపరిచయ భావన. దాన్నే డెజావు అంటారు. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. తర్వాత జైగార్నిక్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక పరిశోధన చేస్తే ఆ పరిశోధన తేలింది, ఇతను రష్యాకు సంబంధించినటువంటి సైంటిస్ట్. ఆ పరిశోధన ద్వారా తేలిన విషయం ఏమిటంటే పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసినవి, అసంపూర్తిగా ఉన్నటువంటి విషయాలు, పనులు మనకు ఎక్కువ జ్ఞాపకం ఉంటాయి అనేటువంటి అతని యొక్క పరిశోధన తేలింది. దాన్నే ఆయన పేరు మీదుగా ఈ ప్రభావాన్ని జైగార్నిక్ ప్రభావంగా పేర్కొనడం జరిగింది. తర్వాత ఎబ్బింగ్హౌస్ స్మృతి విస్మృతి. వీరు ఎక్కువగా ఎబ్బింగ్హౌస్ స్మృతి విస్మృతి అనేక పరిశోధనలు చేసి తన పరిశోధనల ద్వారా ఒక వ్యక్తి ఎంత సమయానికి ఎంత విస్మృతిని చెందుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతే ఆ సమయంలో అంత విస్మృతి జరుగుతుందంటే మిగిలిందే స్మృతిలో మిగిలి ఉంటుంది. 100% శాతాన్ని ఎప్పుడు 100కి తీసుకుంటాం. 20 నిమిషాలకి 47% మర్చిపోతున్నామంటే మిగిలిన 53% గుర్తుంటుందని అర్థం. ఓకేనా? మన విస్మృతి 100లో తీసేస్తే స్మృతి అనేది వచ్చేస్తుంది. 20 నిమిషాలకి 47%, 50 నిమిషాలకి 50%, ఒక రోజు లేదా 24 గంటలకి 66%, 2 రోజులకు 2 డేస్ 72%, తర్వాత 6 డేస్కి 75%, 31 డేస్కి 79 నుంచి 80%. ఇది ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి. న్యూ బుక్ ఒకసారి గమనిస్తే 20 నిమిషాలకి 47% సేమ్ అక్కడ 20 నిమిషాలకి 47% విస్మృతి జరుగుతుంది. తర్వాత ఇక్కడ మన పాత పుస్తకంలో 2 రోజులకి 72% విస్మృతి జరిగితే ఇక్కడ కొత్త పుస్తకంలో 2 రోజులకు 69% విస్మృతి, 15 రోజులకు 75% విస్మృతి, ఇక్కడ 6 రోజులకు 75% విస్మృతి. చూడండి డిఫరెన్స్ గమనించుకోండి. 31 రోజులకి 79 నుంచి 80% పాత పుస్తకంలో అయితే కొత్త పుస్తకంలో 31 రోజులకి 31 డేస్కి 78% విస్మృతి జరుగుతుంది. మిగిలింది స్మృతిలో మిగిలే ఉంటుంది. ఇక్కడ మీరు IQ = MA/CA × 100 చేసిన తర్వాత IQ లెవెల్స్ మనకు వస్తాయి. ఇక్కడ మనం విస్మృతి గమనించినప్పుడు ఎబ్బింగ్హౌస్ ప్రకారం 20 నిమిషాలకు ఎంత శాతం స్మృతిలో ఉంటుంది గమనించుకోండి. విస్మృతి అడుగుతున్నాడా, స్మృతి అడుగుతున్నాడా, ఫర్గెట్టింగా, స్టోరేజా, మెమరీలో ఉన్నదాన్ని అడుగుతున్నారా గమనిస్తే ఈ జాబితా ఒకసారి మనం గమనించినప్పుడు చూస్తే ఎక్కువ శాతం మొదట్లో మనం ఎక్కువ శాతం మర్చిపోతూ ఆ తర్వాత విస్మృతి శాతం నెమ్మదిగా
తగ్గుతూ వచ్చినట్లు అనిపిస్తుంది. చూడండి, 20 నిమిషాలకు 47%, 50 నిమిషాలు అంటే మళ్ళీ అరగంటకి 3% అంటే 50%, ఒక్కరోజు 66 అంటే 16% తగ్గింది. తర్వాత 2 రోజులకు 72%. ఈ విధంగా అంటే ప్రారంభంలో ఎక్కువ స్థాయిలో మర్చిపోయి సమయం పెరిగే కొద్దీ తక్కువ స్థాయికి మర్చిపోవడం జరుగుతుంది. అంటే కాలము, విస్మృతి రేటు ఒకదానికి ఒకటి అనులోమ సంబంధాన్ని కలిగి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ డిఎస్సి రాసే అభ్యర్థులు, టెట్కి పోయే అభ్యర్థులు గుర్తించాలి. కాలము, శృతి రేటు ఒకదానికి ఒకటి విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే కాలము, విస్మృతి రేటు చూస్తే ప్రారంభంలో ఎక్కువ శాతం ఉంది, తర్వాత విస్మృతి శాతం తగ్గుతూ వచ్చింది. అంటే కాలము, విస్మృతి ఫర్గెటింగ్ అనేది అనులోమ సంబంధంలో ఉన్నాయి. అదేవిధంగా కాలము, స్మృతి మనం ఎంత గుర్తు పెట్టుకుంటాం అనేది విలోమ సంబంధం కలిగి ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. 20 నిమిషాలకు, ఇంకోసారి చెప్తాను చూడండి, 20 నిమిషాలకు 47% విస్మృతి కలుగుతుంది. 50 నిమిషాలకు 50% విస్మృతి ఫర్గెటింగ్ కలుగుతుంది. ఒక్క రోజుకు లేదా 24 గంటలకు 66 66%, 2 రోజులకు 72%, 6 రోజులకు 75%, ఒక్క రోజుకు 79 నుంచి 80% విస్మృతి కలుగుతుంది. అదేవిధంగా న్యూ బుక్లో 20 నిమిషాలకు 47% సేమ్, కానీ 2 రోజులు ఇక్కడ 72% ఉంటే ఎక్కడ 69 69%, 15 రోజులకు 70%, 6 రోజులకు 70%. ఇక్కడ చూడండి, బోర్డు మీద గమనించండి. కొత్త బుక్లో అయితే 20 నిమిషాలకు 47%, ఒక్క రోజుకి 65%, 15 రోజులకు 70%, 31 రోజులకి 78 నుంచి 78%. అదే పాత బుక్లో అయితే 79 నుంచి 80. ఒక్కటి డిఫరెన్స్ ఉంది, కొద్దిగా చూసుకోండి. అక్కడ ఆప్షన్స్ బట్టి మనకు స్మృతి అడుగుతున్నాడా, విస్మృతి అడుగుతున్నా, సింపుల్ మార్క్ వచ్చేటువంటి ఈ ఏరియా నుంచి మనం మార్క్ అని పోగొట్టుకుంటే it will be very huge loss for us. So take responsibility on this table and focus on the స్మృతి, విస్మృతి ఫర్గెటింగ్ మధ్య తేడాను గమనించి మీరు ప్రశ్నకు ఆప్షన్స్ ఆధారంగా సమాధానం ఇవ్వండి. తర్వాత ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఒకసారి గమనిస్తే ఐక్యూ ప్రజ్ఞాలబ్ధి MA/CA × 100, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్, ఇదొక ఫార్ములా. తర్వాత గుర్తింపు గణన మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం × 100 లేదా ఒప్పులు బై మొత్తం × 100, ఇవి గుర్తింపు గణనకు సంబంధించిన సూత్రం. తర్వాత పొదుపు గణనకు సంబంధించి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు × 100 చేయొచ్చు, లేదా పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు × 100 ద్వారా కూడా చేయవచ్చు. ప్రశ్నలో క్లియర్గా మొత్తం అంశాలు ఎన్ని, అందులో తప్పులు ఎన్ని, దాని ఆధారంగా మనం గుర్తింపు గణన చేయవచ్చు, పొదుపు గణన కూడా చేయొచ్చు. ఐక్యూ కనుక్కోవడానికి మానసిక వయసు, శారీరక వయసును 100తో గుణిస్తే మనకు ప్రజ్ఞాలబ్ధి అనేది వస్తుంది. ఈ విధంగా ఈ 3 సూత్రాల నుంచి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 2-3 క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ముందుగా అసలు మీకు ఫార్ములానే తెలియకుంటే, అసలు గుర్తింపు గణన అంటే ఏంటో, పొదుపు గణన సూత్రమే తెలియకుంటే మీరు చేయలేరు. కాబట్టి ఐక్యూ ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఏంటంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు × 100, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ × 100. MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రోనలాజికల్ ఏజ్ × 100 చేస్తే మనకు ప్రజ్ఞాలబ్ధి వస్తుంది. తర్వాత గుర్తింపు గణన మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము × 100 చేస్తే గుర్తింపు గణన వస్తుంది, లేదా ఒప్పులు బై మొత్తం × 100 చేసినా మనం గుర్తింపు గణన వస్తుంది. తర్వాత పొదుపు గణన చూస్తే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు × 100 చేస్తే మనకు పొదుపు గణన ద్వారా అనేటువంటి మనకు ప్రశ్నలు ఏం అడుగుతున్నారో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇవి కనుక మీరు వస్తే, మీకు వీటి సమాచారం తెలిస్తే ప్రశ్నలు మీరు సులభంగా చేయవచ్చు. ఓకేనా. తర్వాత రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అంటారు. రోషాక్ సిరా మరకల పరీక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి గమనిస్తే రోషాక్ సిరా మరకల పరీక్ష అనేది ఇదొక ప్రక్షేపక పరీక్ష అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్షల్లో ప్రక్షేపక, అప్రక్షేపక పరీక్షలు ఉంటాయి. అందులో ప్రక్షేపక పరీక్షల్లో ఎక్కువగా ఉపయోగించేదే ఈ సిరా మరకల పరీక్ష లేదా ఇంక్ బ్లాట్ టెస్ట్. దీన్ని రోషాక్ అనేటువంటి శాస్త్రవేత్త, స్విట్జర్లాండ్ చెందిన
హెర్మాన్ రోషాక్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు కాబట్టి దీన్నే రోషాక్ సిరా మరకల పరీక్ష అని పేర్కొనడం జరుగుతుంది. ఇందులో బెన్ 10 అనే కార్డు ఇంతకుముందు వస్తుంది కదా, బెన్ 10లో 10 గుర్తుపెట్టుకోండి. 10 కార్డులతో ఇవి ఉంటుంది. కార్డులు ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి, చూపిస్తాను మీ బుక్లో బొమ్మ ఒకసారి గమనించండి. ఈ విధంగా రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్లో చిత్రాలను ఒకసారి చూడండి, మీరు అర్థమవుతుంది మీకే. ఈ విధంగా చిత్రాలను చూపిస్తారు. 10 కార్డులు ఉంటాయి. ఇలాంటి కార్డులలో 10 కార్డులలో 5 కార్డులు వచ్చి బ్లాక్ అండ్ వైట్లో, 2 కార్డులు బ్లాక్ వైట్ రెడ్లో ఉండి మిగిలిన 3 కార్డులు పంచరంగుల్లో ఉంటాయి. దీని ద్వారా ఏం చేస్తారంటే ఈ పరీక్షలు మనం దేనికి ఉపయోగిస్తారంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో స్థానం, లొకేషన్, విషయం, కంటెంట్, నిర్ణాయకాలు, డిటర్మినెంట్స్ మరియు మౌలికాలు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. రోషాక్స్ సిరామరిక పరీక్షల్లో డబ్ల్యూ అంటే ఏమిటి, డి అంటే ఏమిటి, స్మాల్ డి, ఎస్ అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న, విషయంలో ఉన్నటువంటి 6 అంశాల గురించి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నిర్ణాయకాలుగా ఉన్నటువంటి 4 అంశాల నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం స్థానం అంటే ఏమిటి, విషయం అంటే ఏమిటి, నిర్ణాయకాలు అంటే ఏమిటి, మౌలికాలు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈ రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ మూర్తిమత్వ అంచనా వేసే ప్రక్షేపక పరీక్ష నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా మనం ఈజీగా చేయవచ్చు. ఈ రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్లో 10 కార్డులలో 5 కార్డులు నలుపు తెలుపు రంగుల్లో, కొన్ని పుస్తకాల్లో 5 కార్డులు పంచరంగుల్లో ఉంటాయని చెప్పింది. కానీ మెయిన్ మనకు అకాడమీ బుక్లో 5 కార్డులు బ్లాక్ అండ్ వైట్ నలుపు తెలుపులో, 2 కార్డులు నలుపు తెలుపు ఎరుపు, 3 కార్డులు పంచరంగులో ఉంటాయని విషయాన్ని మనకు 2 బుక్లు చదివిన తర్వాత అర్థమైంది. ఇందులో ప్రయోజ్యుడికి ఈ పరీక్ష ఉద్దేశం తెలియకుండా కార్డులను ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి ప్రతిస్పందించమని చెప్తారు. దాని ఆధారంగా ఆ కార్డును మనం ఏ దిక్కు నుంచి అయినా చూడవచ్చు. ఎంతకాలం, దీంట్లో కాల పరిమితి లేదు, ఎంతకాలమైనా అతను చూసి దాని ఆధారంగా అతను ఏం చెప్తాడు ఆధారంగా అతను స్థానం, లొకేషన్ సంబంధించి ఇక్కడ చూడండి డబ్ల్యూడి, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఎస్ ఉన్నాయి. ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ అంటే ఏమిటంటే ఇక్కడ హోల్ అంటే పూర్తి బొమ్మ, స్థానం పూర్తి బొమ్మని చూసి చెప్తున్నాడా. అందులో స్మాల్ డి పెద్ద భాగాన్ని గమనించాడా, స్మాల్ డి చిన్న భాగం, స్మాల్ డి అంటే స్మాల్ డీటెయిల్ చూసాడా. ఎస్ అంటే స్పేస్ ఖాళీ భాగాన్ని చూసి అతనిలో ఏమైనా విషయాలు చెప్తున్నాడా. ఈ విధంగా స్థానానికి సంబంధించి 4 క్యాపిటల్ డి, స్మాల్ డి, ఎస్ మరియు డబ్ల్యూ అంటే హోల్ పూర్తి బొమ్మను చూసి చెప్తున్నాడా, క్యాపిటల్ డి పెద్ద భాగాన్ని చూసి చెప్తున్నాడా, స్మాల్ డి చిన్న భాగం స్మాల్ డీటెయిల్స్ గురించి తన అనుభవాలు చెప్తున్నాడా మూర్తిమత్వం అంచనా వేయడానికి. స్పేస్ ఖాళీ భాగం ద్వారా అతను ఏమైనా ఊహిస్తున్నాడా, అతను మూర్తిమత్వం అంచనా ఉపయోగిస్తే అది స్థానంలో స్మాల్ ఎస్ ఖాళీ భాగాన్ని సూచిస్తుంది. అదే విషయానికి సంబంధించి అతను చెప్పే విషయం అది మానవ రూపమా, జంతువు రూపమా, మానవ భాగమా, జంతువు భాగమా, ప్రకృత, ప్రాణం లేని నిర్జీవ వస్తువా అనేటువంటి విషయాలు ఉంటాయి. హెచ్ అంటే క్యాపిటల్ హెచ్ అంటే హ్యూమన్ మానవ రూపం, క్యాపిటల్ ఏ ఎనిమల్ జంతువుల రూపం, హెచ్డి క్యాపిటల్ హెచ్ స్మాల్ డి హ్యూమన్ డీటెయిల్ మానవ భాగాలు, ఏడి ఎనిమల్ డీటెయిల్ జంతువు భాగాలు, ఎన్ నేచర్ ప్రకృతి సంబంధించినటువంటి విషయం, ఓ నిర్జీవులు అంటే ప్రాణం లేని వాటి గురించి ఏమని చెప్తున్నాడా అనేటువంటి విషయం కింద ఉంటాయి. తర్వాత నిర్ణయాకాలు కింద 4 చూస్తే మనకు ఎఫ్, సి, కే, ఎం. ఎఫ్ అంటే ఒకసారి గమనిస్తే ఫార్మేషన్ ఆకారం, ఆకృతి ఎలా ఉంది అని విషయాన్ని. సి అంటే రంగు, కలర్ గురించి తెలియజేస్తుంది. అదే కే అన్నా కూడా కలరే కాకుండా ఎలాంటి కలర్ అంటే తేలికపాటి రంగు, నీడల గురించి తెలియజేసేది కే. ఎం అంటే చలనం, మూమెంట్ గురించి, కదలికల గురించి తెలియజేసే నిర్ణాయకాలు. 4 ఆకారం, రంగు, నీడలు, చలనం. ఆకారం, రంగు, నీడలు, చలనం. ఒకసారి చూసుకోండి, ఇక్కడి నుంచి ప్రశ్న వస్తుంది, దాదాపు నిర్ణాయకాల నుంచి ప్రశ్న వస్తుంది. ఎఫ్సికేఎం ఎఫ్ ఫర్ ఏంటి, చెప్పండి, ఫార్మేషన్ ఆకారం, ఆకృతి. సి ఫర్ కలర్ రంగు, కే ఫర్ అంటే ఇది కూడా కలరే కాకుంటే తేలికపాటి రంగులు, నీడలు. ఎం ఫర్ మూమెంట్ చలనం. తర్వాత మౌలికాలకు సంబంధించి గమనించినప్పుడు
ఓన్ రెస్పాండా, పాపులర్ రెస్పాండా? ఓన్ రెస్పాండ్ అంటే ఓఆర్ అంటే సొంత అభిప్రాయం తెలియజేస్తున్నాడా, సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు అంటే అందరు చెప్పిన విషయాన్ని చెప్తున్నాడా, పాపులర్ రెస్పాన్స్ సామాన్యంగా అభిప్రాయాలు చెప్పడం. వీటన్నిటిని విశ్లేషించి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఇది వయోజనుల మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్ష. RIBT అబ్రివేషన్ రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అంటారు. రోషాక్ శిరామరక పరీక్ష. ఎన్ని కార్డులు ఉంటాయంటే 10. అక్కడ చూడండి, ఇది దేన్నైనా పరీక్షను వెలుగులో ఇక్కడ సూర్యుడి బొమ్మల పైన కనిపిస్తుంది కదా, సూర్యుడి బొమ్మ కాదు అది, కొంచెం రెడ్లో అక్కడ బెక్ అని రాసి ఉంది కదా. ఈ పరీక్షను వెలుగులో తెచ్చినటువంటి వ్యక్తే బెక్. గుర్తుపెట్టుకోండి, బాగా ప్రాచుర్యం తెచ్చినటువంటి వ్యక్తి బెక్. పరీక్షను తయారు చేసింది రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ తయారు చేసింది రోషాక్ హెర్మాన్ రోషన్, స్విట్జర్లాండ్ దేశస్థుడు అయినప్పటికీ దీన్ని వెలుగులో తెచ్చినటువంటి వ్యక్తి బెక్. ఎవరు? బెక్. ఇందులో ఉన్న కార్డులు 10. స్థానం కింద ఏమొస్తాయి? WDDS, పూర్తి బొమ్మ, పెద్ద భాగం, చిన్న భాగం, ఖాళీ భాగం. విషయం కింద 6 వస్తాయి. మానవ భాగమా, జంతువు భాగమా, జంతువు భాగమా, మానవ భాగమా, ప్రకృతి, నిర్జీవ. నిర్ణాయకాలు ఇదే. ఇక్కడి నుంచి దాదాపు నిర్ణాయక రోషాక్ ఇంక్ బ్లాక్ నిర్ణాయకాలు ఏంటంటే 4. అవి ఏంటంటే F ఫార్మేషన్, ఆకారం లేదా ఆకృతి. C ఫర్ కలర్. K ఫర్ కూడా కలరే కాకుండా తేలికపాటి రంగు, నీడలు. M ఫర్ మూమెంట్, చలనం, కదలికలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే విధంగా రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ దేని గురించి? మూర్తిమత్వ అంచనాను వేసే ప్రక్షేపక పరీక్ష అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు మనస్సులో నిలుపుకోవాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళకు మాత్రమే అద్భుతమైన అవకాశం. మూర్తిమత్వ శోధికలు, పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అంటారు. అసలు ఈ మూర్తిమత్వ శోధికలు ఏంటంటే, ఈ ప్రశ్న రూపంలో ఉంటూ కొన్ని ప్రశ్నావళల్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయన్నమాట. వాటిని ప్రయోజకుడికి ఇచ్చిన తర్వాత అతను అవునా కాదా అని చెప్పవాలి, లేదా అని చెప్పాలి. అవునా కాదా అని చెప్పి తప్ప ఒప్ప అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, లేదా ప్రతిస్పందించాల్సి ఉంటుంది. మూర్తిమత్వ శోధికలకు మన ఉదాహరణగా రెండింటిని చూసుకోవచ్చు. బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఇందులో ఏముంటాయంటే హోమ్స్, హెల్త్, సోషల్ అడ్జస్ట్మెంట్, ఎమోషనల్ అడ్జస్ట్మెంట్, వొకేషనల్ అడ్జస్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇందులో గృహం యొక్క పరిస్థితులు, ఆరోగ్య స్థితి, సాంఘిక సర్దుబాటు, ఉద్వేగ సర్దుబాటు, వృత్తి సర్దుబాటు మొదలైన సర్దుబాట్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి మిత్రమా. వాటిని ప్రయోజకుడు ప్రతిస్పందనలు బట్టి అతని యొక్క అనుగుణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగించే మూర్తిమత్వ శోధికే బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. తర్వాత ఇంకొకటి MMPI. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ టైం DSCలో వచ్చినటువంటి MMPIని కనుగొన్నది ఎవరు? అసలు MMPI యొక్క ఫుల్ ఫామ్ ఒకసారి చూస్తే మిన్నీసోటా మల్టీ ఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మిన్నీసోటా మల్టీ ఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. దీన్ని కనుగొన్నటువంటి ఈ శోధికను రూపొందించిన శాస్త్రవేత్తలు ఎవరంటే హత్వే మెక్నీలీ. ఇందులో 550 ప్రవచనాలు ఉంటాయి. వీటి ఆధారంగా మూర్తిమత్వాన్ని ఏ విధంగా జవాబు ప్రతిస్పందిస్తారు అనేటువంటి ప్రవచనాల ఆధారంగా చూస్తారు. ఈ విధంగా మూర్తిమత్వ శోధికలకు ఉదాహరణ బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, మిన్నీసోటా మల్టీఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మిన్నీసోటా మల్టీఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీని కనుగొన్నది ఎవరు అంటే హత్వే మెకిన్లీ. ఇందులో ఉన్నటువంటి ప్రవచనాల సంఖ్య 550. 10th క్లాస్లో 550 మార్కులు అంటే చాలా గ్రేట్. హత్వే మెక్లిన్కి 10th క్లాస్లో 550 మార్కులు వచ్చాయి. కావున వారు మిన్నీసోటా మల్టీఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ తయారు చేయగలిగారు. ఇవి రెండు కూడా మూర్తిమత్వ శోధికలకు ఉదాహరణ. బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, మిన్నీసోటా మల్టీఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. అసలు మూర్తిమత్వ శోధికలు అంటే ఏమిటంటే ఇవి ప్రశ్న రూపాలలో ఉంటూ ప్రశ్నావళిలో కొన్ని ప్రశ్నల ప్రవచనాల రూపాల్లో ఉంటూ ప్రయోజకుడు అవునా కాదా, ఉందా లేదా, తప్ప ఒప్ప జవాబులు ఇవ్వడం ద్వారా ప్రతిస్పందిస్తాడు. దాని ఆధారంగా అతనిలో ఏ మూర్తిమత్వ ఉందో మనం అవగాహన చేసుకోవచ్చు. దీనిలో మూర్తిమత్వ శోధికలకు ఉదాహరణ బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఒకటి, మిన్నీసోటా మల్టీఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీలో ఏముంటాయంటే ఇందులో గృహం హోమ్స్, ఆరోగ్య స్థితి హెల్త్, సాంఘిక సర్దుబాటు సోషల్ అడ్జస్ట్మెంట్, ఉద్యోగ సర్దుబాటు ఎమోషనల్ అడ్జస్ట్మెంట్, వృత్తి సర్దుబాటు, వొకేషనల్ అడ్జస్ట్మెంట్స్ మొదలైన సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆ శోధిక అనేది ఉంటుంది. తర్వాత MMPI, మిన్నీసోటా మల్టీఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. దీంట్లో
అలాగే ప్రశ్నలు ఉంటాయి, ప్రవచనాల రూపంలో ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? 550 ఉంటాయి. ఎంఎంపిఐ మిన్నీసోటా మల్టీ ఫేసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీని కనుగొన్నది హత్వే మెకిన్లీ అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ట్యాటు క్యాట్ గురించి తెలుసుకుందాం. ట్యాట్ అంటే థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్, క్యాట్ అంటే చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్. అంటే ఇతివృత్త గ్రాహక పరీక్ష, ఇది వయోజనులకు సంబంధించినటువంటి పరీక్ష. తర్వాత క్యాట్ అంటే చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పరీక్ష అనమాట. ఈ విధంగా ఒకసారి చూడండి, ట్యాట్లో ఉండేటువంటి చిత్రం ఒకసారి గమనండి. ఇదిగోండి, ఇక్కడ ఒక లేడీ కనిపిస్తుంది కదా, అందంగా ఉందా? చూడండి ఒకసారి. ఆయన వెనకాల ఒక అందమైనటువంటి పెద్ద ఆయన ఉన్నాడు చూడండి, కనిపించిందా? ఈ సెరో షాకింగ్ బ్లాక్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, ఓకేనా? కనిపించిందా? ఇక్కడ ఫోకస్, ఓకే. ఇలా ఇటువంటి ఉంటాయన్నమాట థిమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్లో. దీన్ని టీఏటీ అంటే థిమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్. దీన్ని ముర్రే మరియు మార్గన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు కనుగొనడం జరిగింది. హెన్రీ ముర్రే, సిడి మోర్గన్ అంటారు. ట్యాట్లో మొత్తం దీర్ఘచతురస్రాకారంగా 30 మానవ రూప చిత్రాలు, ఒక ఖాళీ కార్డు ఉంటాయి అన్నమాట. మొత్తం 31 అని అనుకోవాకండి. ఇది ఎలా పాఠ్యపుస్తకంలో ఏ విధంగా ఉంటే అలాగే నేర్చుకోండి. 30 మానవ చిత్రాలు, ఒక ఖాళీ కార్డు. ఇందులో 10 స్త్రీలు, 10 పురుషులు, ఎవరికైనా 10. అంటే ట్యాట్లో ఒక వ్యక్తి గరిష్టంగా ఇచ్చేటువంటి కార్డుల సంఖ్య ఏంటంటే 20 చిత్ర కార్డులు ప్లస్ ఒక ఖాళీ కార్డు ఇస్తారు. ట్యాట్ పరీక్ష ఎవరికి సంబంధించిందంటే వయోజనులకు సంబంధించింది. పరీక్ష విధానం ఏంటంటే కార్డుల మీద నిజ జీవిత సంఘటనలో కూడిన మానవ చిత్రాలు ఉంటాయి. వాటి ఆధారంగా చూడండి, ఈ విధంగా ఈ బొమ్మ చూపిస్తారు. దీని ఆధారంగా మీరు ఊహించి ఏం జరుగుతుందని చెప్పాలి అంటారు. ఈ విధంగా నిజ జీవిత సంఘటనలను మానవ రూపంలో ఉంటాయి. దానికి ఆధారంగా కథను ఆ కథను అతని యొక్క అనుభవాన్ని చెప్తాడు. దాని ఆధారంగా అతనిలోని వైఖరులు, ప్రేరణ, సంఘర్షణలు మనకు ఈ టెస్ట్ ద్వారా వయోజనులు తెలుసుకోవచ్చు. ఇందులో థిమాటిక్లో థీమా అంటే కథ అని, అప్రిసియేషన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. టీఏటీని విశ్లేషించి వ్యాఖ్యానించి చేసిన అంశాలు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ట్యాట్లో పరీక్ష విశ్లేషించడం ఏం చేస్తారంటే హీరో, నాయకుడు, కథ సారాంశం, థీమ్ ఆఫ్ ది స్టోరీ, పరిమాణం అంటే ఎటువంటి అవుట్కమ్ అనేటువంటి విషయాలు పరిశీలించి ఇక్కడ మూర్తిమత్వాన్ని మాపనం చేస్తారు. తర్వాత చివరగా క్యాట్ చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్. క్యాట్ను రూపొందించింది అంటే ఎల్ బెల్లాక్, ఎస్ఎస్ బెల్లాక్. అంటే స్కూల్లో మనం ఉన్నప్పుడు బెల్ కొట్టగానే చిల్డ్రన్స్ ఎట్లా పలిపోదు, బెల్ కొడితే చాలు స్కూల్లోనే రన్ చేస్తారు, ఇంకా పరిగెడతారు, పరుగు. ఈ విధంగా బెల్లాక్ చూడండి, ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్. బెల్లాక్లో బెల్ కొట్టగానే పరిగెట్టేది ఎవరు? చిల్డ్రన్స్ ఎక్కడ ఉంటారు? స్కూల్. ఓకే, చిల్డ్రన్ సంబంధించిన టెస్టే చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్, చిన్నపిల్లల ఇతివృత్త గ్రాహక పరీక్ష. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే 3 నుంచి 10 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలకు నిర్వహిస్తారు. పిల్లలు కాబట్టి వాళ్ళకు జంతువులు, పక్షులు ఎక్కువగా ఇష్టం ఉంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇందులో ఉండే కార్డులు రోషా ఇంక్ బ్లాక్ టెస్ట్లో ఎన్ని కార్డులు ఉంటాయి? బెన్10 అనుకుని గుర్తుపెట్టుకుని ఇక్కడ కూడా సేమ్ బెన్10. ఇక్కడ చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్లో ఉండేటువంటి కార్డుల సంఖ్య కూడా 10 అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇందులో జంతువులు, పక్షుల బొమ్మలకు సంబంధించి, ఎందుకంటే పిల్లలు వాటితో ఎక్కువగా ఆకర్షితం చెందుతారు కాబట్టి ఈ కార్డులను పొందుపరిచింది. ఈ కార్డులను పిల్లలు వరుస క్రమంలో ఇచ్చినప్పుడు వారి భావాలను కథల రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ విధంగా మనం థిమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్, క్యాట్ చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. థిమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్ కనుగొన్నదైతే ముర్రే, మార్గన్. క్యాట్ని కనుగొన్నదైతే ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. ఈ విధంగా 30 మానవ రూప చిత్రాలు ఖాళీ కార్డు ఉంటుంది. గరిష్టంగా ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి థిమాటిక్ అప్రిసెప్షన్ కార్డులు ఏంటంటే 20 అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అందులో 10 ఫీమేల్, 10 మేల్, ఎవరికైనా 10 ఇస్తారు 30 కార్డులలో అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. క్యాట్ అనేది థిమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్ ఇతివృత్త గ్రాహక పరీక్ష, వయోజనకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఇతివృత్త గ్రాహక పరీక్ష క్యాట్. దీన్ని ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్లు కనుగొన్నారు. 3 నుంచి 10 సంవత్సరాల వయసు కన్నా పిల్లలకి ఇది ఉపయోగిస్తారు. ఇందులో ఉన్నటువంటి కార్డులు 10 కార్డులు జంతువులు సంబంధించిన బొమ్మలకు సంబంధించినటువంటి చిత్రాల ద్వారా పిల్లలు కథలు వర్ణించిన వారి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఈ విధంగా క్యాట్ని పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత మానసిక ఆరోగ్యంలో ముఖ్యంగా మానసిక ఆరోగ్యంలో కొంచెం ఇంపార్టెంట్ బుక్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ సైంటిస్ట్ గురించి తెలుసుకుంటే, గతంలో మానసిక ఆరోగ్యం లోపించినప్పుడు మానసిక రుగ్మతలు ఏర్పడుతూ ఉంటే
ప్రజలకు తెలియక పురాతన కాలంలో ఏం చేసేవారంటే ఈ మానసిక రుగ్మతల్ని దయ్యాలుగా భూతాలుగా కారణమని భావించేవారు. అటువంటి సందర్భాల్లో మానవతా దృక్పథాన్ని వ్యా వ్యక్తుల యొక్క తలపైన ఏం చేసేవారంటే కుండలో నిప్పులు పోసి పెట్టేసేవారనమాట. అటువంటి పరిస్థితుల్లో అసలు దయ్యాలు భూతాలు అనేవి లేవు అనేటువంటి ఖండించి చికిత్సలో మానవత దృక్పథాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అక్కడ బోర్డు పైన ఒక గీత PINEL ఫీనెల్ అని రాసింది అతను. ఓకేనా. ఫీనెల్ ఏం చేశారంటే గతంలో మానసిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించినప్పుడు అతనికి అక్కడ దయ్యాలు భూతాలు అని చెప్పి భయపెట్టేసేవాళ్ళనమాట. అవన్నీ లేవు, చికిత్సలో మానవత దృక్పథాన్ని ప్రవేశపెట్టింది ఫీనెల్. తర్వాత ఏం జరిగిందంటే ఇటువంటి సమయంలో ఈ మానవత దృక్పథం తర్వాత మానసిక ఆరోగ్యం వైపు దృష్టి మరడానికి ఎక్కువగా మానసిక ఉద్యమానికి మూల కారకుడు మూల పురుషుడుగా మెంటల్ హైజీనిక్ మూమెంట్లో ప్రముఖ పాత్ర వహించింది అమెరికాకు చెందినటువంటిది క్లిఫర్డ్ బీర్స్. బూమ్ బూమ్ బీర్, అక్కడ ఒక బాటిల్ కనిపిస్తుందా చూడండి, అది మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్. ఇతను రాసినటువంటి ఒక పుస్తకం ఏంటంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి అమెరికాకు చెందిన మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరంటే క్లిఫర్డ్ బీర్స్. తర్వాత నెక్స్ట్ ఒక పుస్తకం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ రాసింది ఎవరంటే చాప్లిన్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో డిక్షనరీ ఆఫ్ సైకాలజీ సర్దుబాటు గురించి కూడా చాప్లిన్ గారు 2-3 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మనకు డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటువంటి పుస్తకం రాసింది ఎవరంటే చాప్లిన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ రాసింది ఎవరంటే చాప్లిన్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత మెయిన్గా చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తున్న టాపిక్ వికాస సూత్రాలు, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు, తర్వాత చామ్స్కీ భాషా సిద్ధాంతం, బాండూరా సిద్ధాంతం, తర్వాత రక్షక తంత్రాల నుంచి ఒక క్వశ్చన్, అవరోధంలో పురోగమ తిరోగమ అవరోధంలో రేర్గా 3 సెక్షన్లలో ఒక సెక్షన్లో రావడం జరుగుతుంది. మూర్తిమత్వ నిర్వచనాలు ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రజ్ఞాల్ ఆఫ్ ది బాక్స్ ఒకసారి చూసుకోండి. వైయక్తిక భేదాల్లో సింపుల్గా ప్రశ్నలు వస్తున్నాయి, ఒకసారి అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది ఆ వైయక్తిక భేదాలు. తర్వాత NEP ఒకసారి చూసుకోండి. NEP నుంచి 1 లేదా 2 ప్రశ్నలు ప్రతి సెషన్లో వస్తున్నాయి. 5+3+3+4 అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఈ స్థాయిలో ఒకసారి గమనించుకోండి. దాని యొక్క కస్తూరి రంగన్ గురించి కూడా ఒకసారి వారి గురించి తెలుసుకోండి. తర్వాత అభ్యాసనాల్లో అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం, యత్నదోషణ అభ్యాస సిద్ధాంతం, పావ్లో సిద్ధాంతం నుంచి మనకు మూడిట్లోంచి ఏదో ఒక ప్రశ్న రావడానికి వస్తూనే ఉంది. తర్వాత దశలు గమనిస్తే ముఖ్యంగా శైశవ దశ, ఉత్తర బాల దశ చూసుకోండి. కొమర దశ ఆటోమేటిక్గా పెట్టేస్తారు, కొమర దశ కానివ్వండి ఇవన్నీ. శైశవ దశ, ఉత్తర బాల దశలకు సంబంధించి శైశవ దశలో వచ్చేటువంటి శారీరక మానసిక ఉద్వేగ లక్షణాలు ఎలా ఉంటాయి ఆ దశలో ప్రాముఖ్యత చూసుకోండి. ఉత్తర బాల దశ సేమ్ అదే సాంఘిక మానసిక ఉద్వేగ దశలలో జరిగే మార్పులు ఒకసారి గమనించుకోండి. ఈ విధంగా మీరు కనుక వీటిలో ఉన్నటువంటి అంశాలు కనుక జాగ్రత్తగా చూసుకుంటే, నేను కుదిరితే వీటిని చేయడానికి చూస్తాను, టైము ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఏమైనా ట్రై చేస్తాను. లేకుంటే మీరు అప్పుడు దాకా ఇవి ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఎగ్జామ్ రేపే అయితే మీకు ఈ అన్నీ ఒకసారి చూసేసుకొని షార్ట్గా మీరు రివైజ్ చేసేసేయండి. దీని ద్వారా మీకు దాదాపు సైకాలజీలో కొంచెం మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలు తిరిగి కలుద్దాం. స్టే ఫోకస్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. అరే మిస్ వన్ సెకండ్, క్వశ్చన్ ఆఫ్ ది డే ఉంటుంది కదా లాస్ట్లో. సెషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. అభ్యాసనం మూల్యాంకనం లేకుండా అభ్యాసనం ఎంతవరకు జరిగిందో మనకు తెలియదు. కామెంట్ రూపంలో తెలియజేయండి. డెజావు ఏ భాషా పదం? క్యాట్ను చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్ను రూపొందించింది ఎవరు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. డెజావు ఏ భాషా పదం మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న క్యాట్ రూపొందించింది ఎవరు? చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్ రూపొందించింది ఎవరు అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ మున్నా సార్. టేక్ కేర్, బాయ్ బాయ్.